వీర రాఘవరెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే రామరాజ్యం ఆర్మీ అనే పేరుతో ఎంతో మందికి తెలిసినప్పటికీ కూడా చిలుకూరి బాలాజీ అర్చకులు గారి మీద దాడి ఘటన తర్వాత మరి ఎంతో మందికి తెలుసని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలను కూడా చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్తే తల్లి, ఎలా ఉన్నారండి? బాగున్నాం తల్లి. అంటే నిన్నే మీ మీద దాడి జరిగిందనే వార్త కూడా మేము వినడం జరిగింది. నిజమే తల్లి. అసలు నిన్న ఏం జరిగిందండి? అంటే మేము బెయిల్ తీసుకు బయటకు వచ్చిన తర్వాత కండిషనల్ బెయిల్ అండి, వీక్లీ వన్స్ పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం హాజరవ్వాలి, వారంలో ఒక్కరోజు. అది ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు ప్రతి లక్షవారం. 3 వారాలు అయింది. నిన్న లాస్ట్ వీక్ అన్నమాట అండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుమారు 2 గంటల 55 నిమిషాల సమయానికి వెళ్ళాం. మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళు కనిపించి సైన్ చేసిన తర్వాత ఐఓ గారు కలుస్తా అన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు. ఆయన కలిశారు. ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు మీతో మాట్లాడతానన్నారు. ఇన్స్పెక్టర్ గారు కూడా కలిశారు. అంటే ప్రతి వారం మీరు ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే నిన్న ఒక్కటే లేదండి, ప్రతిసారి అట్లే ఫార్మాలిటీకి వెళ్ళి రావడం తప్ప ఎప్పుడు మాట్లాడరు. అవసరమైతే మేము అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన కండిషన్ అండి అది. కానీ నిన్న ఇన్స్పెక్టర్ గారు ఏమిటంటే, నిన్న మీ మీద మళ్ళీ కొత్త కేసు నమోదైంది, రంగరాజన్ గారు మరి ఇంకో కొత్త కేసు మీ మీద పెట్టారు అన్నారు. ఏం కేసు అని అడిగాను నేను. అది మీరు మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడేది ఒకటి ఆయనకు డిఫేమ్ అవుతుందని, ఇంకా రెండోది ఏమిటంటే హిందూ ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతిని హిందువుల్లో తిరుగుబాటు చేస్తున్నారు మీరు అని, మత కల్లోలాలు లేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవైసీ ఒక 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలోనే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తున్నాడండి. ఆ శిక్ష కూడా పడలేదు ఆయనకి, నేరం కాదట. మన న్యాయ వ్యవస్థ దుస్థితి ఇది. కాబట్టి మనం కూడా అందరం మేల్కొనాలి. అసలు పోలీసులు కళ్ళు మూసుకుంటే పక్కన పెట్టండి, 15 రోజులు టైం ఇస్తే మాత్రం 100 కోట్ల మందిని ఒక్కడు చంపగలడా? వారి మసీదుల్లో, వారి ప్రార్థనా మందిరాల్లో, మద్రసాల్లో ఒక ప్రత్యేకమైన శిక్షణ జరుగుతుంది, సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వారు. ఇప్పుడు మనం కాశ్మీర్లో చూసి ఉన్నాం. 1947లో పాకిస్తాన్లో ఏం జరిగిందో తెలుసు. హిందువులు ఎంతమందిని ఓచుకోత కోసారు. నిన్నగాక మొన్నమ్మ పెహల్గాంగ్ ఘటనలో భర్తల యొక్క ప్యాంట్లు విప్పి భార్యల ముందే హిందూ అవునా కాదా, సుంతి చేయించుకున్నారా లేదా అని చూసి మరీ కాల్చి చంపారమ్మా. అల్లాని నమ్మకపోతే చంపేయండి అని ఖురాన్లో ఉందట. మరి నేను ఖురాన్ చదవలేదు నేను. దాని మీద కూడా మీకు మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది అని ఎన్నో అర్చక పురోహితుల్ని ఊరు తిరిగి కలిసినప్పుడు ఇవే చెప్పుకొచ్చాం. మీరు అసలు రంగరాజు గారిని ఎందుకు కలిశారు, దాడి అసలు గొడవ ఎక్కడ మొదలైంది అని నన్ను ప్రశ్న అడిగినప్పుడు మేము ఎంత చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణ, మేము జైల్లో ఉన్నప్పుడైనా, రిమాండ్ అయినప్పుడైనా, జ్యుడిషియల్ రిమాండ్లో ఆ పేపర్లో కానీ టీవీలో కానీ న్యూస్ ఏంటంటమ్మా, 100 కోట్లు కొల్లగొట్టారు, చాలా ఆలయాల్లో ఉండి. అంటే అదంతా మనం మళ్ళీ మాట్లాడుకుందామండి. నిన్న మళ్ళీ ఇంకొక కంప్లైంట్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. అది ఆ తర్వాత అసలు ఏం జరిగింది అంటే చెప్పారు, ఆ నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాం, రిసీవ్డ్ అండ్ ప్రొటెస్టెడ్ అని రాసి వీర్రాఘవుడు సంతకం పెట్టి నేను నోటీస్ తీసుకున్నా. అక్కడి నుంచి సుమారు 5 గంటల ప్రాంతంలో మేము బయలుదేరాం. 4 మెంబర్స్ ఉంటాం మేము. నాతో ఆసిఫ్ నగర్కి చెందిన ఆయన బజరంగ్ దళ్ రవికుమార్ గారు ఆయన వచ్చి ఉన్నారు. ఆయన బండి మీద నేనున్నాను, 2 వీలర్ మీద. మా కారు సీజ్ అయి ఉంది, పోలీస్ స్టేషన్లోనే మా కారు ఉంది. 3 కార్లు సీజ్ చేశారు. ముందు మా స్నేహితులు 2 కార్లు వెనక్కి తీసుకున్నాం. నా కారు కూడా పిటిషన్ వేయాలి కాబట్టి ఆయన బైక్ మీద మేము వెళ్ళాము. ఆ రిటర్న్ వచ్చేటప్పుడు 2-3 కిలోమీటర్లు అనుకుంటాను ఇంచుమించుగా ఆ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత కనీసం వారికి కొంచెం నీళ్ళని ఇప్పిద్దామని చెప్పేసి నేను కొంచెం వాటర్ అని తాగుతారని అడిగాను. అక్కడ ఏమంటారమ్మా, దక్కన్ చాయ్ అనే ప్రదేశంలో ఆగాము. అక్కడ వారికి కొంచెం సమోసా, బిస్కెట్ లాంటివి, వాటర్ బాటిల్ ఇప్పించి అక్కడి నుంచి మేము బయలుదేరిపోవాలి. అంత ఎక్కువసేపు ఉండే ఉద్దేశం మాకు కూడా లేదు. ఈ లోపలనే ఎవరో 20 మంది 30 మంది వచ్చేసారు. అకారణంగా గొడవ పెట్టుకున్నారు. వారు దాడి మొదలు పెట్టారు. అంటే ఏమన్నా స్టార్ట్ చేశారా? అంటే ఏదైనా చిన్న గొడవ అంటే వారు వీడియోలు తీస్తున్నారంటే, మేము అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వీడియోలు తీస్తున్నారు, వాటర్ తాగేటప్పుడు అవి ఆ వీడియోలు తీస్తున్నారు, మన వీడియో తీస్తున్నారు. మా వాళ్ళు అన్నారండి, తీస్తే తిని మన వీడియో తీస్తే ఏమైంది, మనం ఏమన్నా అర్ధనగ్నంగా ఉన్నామా, మనం ఏమన్నా అన్నట్టు మేము అన్నాము. ఈ లోపల వాళ్ళు మాత్రం మా గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని గొడవకు వచ్చారు. అక్కడ సీసీ కెమెరాస్ అవి ఉన్నాయి. అకారణంగా గొడవ పెట్టుకున్నారు. అంటే మాకు అర్థం అవుతుంది వీరు గొడవకు వస్తున్నారు, మాకు క్లారిటీ, మాకు మినిమం వాళ్ళు మాట్లాడే పదజాలం మీద అంతా కూడా మీకు అర్థమైపోతుంది. తాగేసి కూడా ఉన్నారమ్మా, కొంతమంది తాగేసి ఉన్నారు, కొంతమంది ఏమంటారు ఈ బౌన్సర్స్ టైప్ కొంతమంది ఉన్నారు, కొంతమంది లోకల్ పీపుల్లా ఉన్నారు.
ఇంకా ఒకళ్ళ చేతిలో కర్ర, ఒకళ్ళ చేతిలో కత్తి, ఇట్లాంటివన్నీ మారణాయుధాలతో ఉన్నారు వాళ్ళు. ఈ కత్తితో పొడవడానికి వస్తే రవికుమార్ అని ఆయన అడ్డుపడితే ఆయనకి ఆ కత్తి పిడిదాకా ఆయనకి ఇట్లా గీత కింద పడింది ఆయనకి. ఆ కర్రతో కొట్టేటప్పుడు కూడా చాలామంది మా వాళ్ళు అడ్డుకున్నారు. అక్కడ స్థానికులు కూడా మాకు సపోర్ట్గా కాపాడే ప్రయత్నం చేశారు ఆయన. లేకపోతే ఇంక ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. నాకేమో ఇక్కడ ఒక దెబ్బ, అవును చూసాం, ఇక్కడ ఇది, తర్వాత ఇక్కడ ఒకటి ఇట్లా తగిలి ఉంది నాకు. ఇంకా చిన్న చితక గీతలు లాంటివి అది మేము అడ్డు పెట్టుకున్నప్పుడు ఆ కర్రలతో కొట్టినప్పుడు వాతలు కూడా పడ్డ ఫోటోలను కూడా మేము చూసాము. అయితే మీరు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ మేము ఇవ్వలేదంటే మా వాళ్ళు ఒకళ్ళు అండర్ డైల్ చేశారట, కానీ కలవలేదంట. కానీ ఈ లోపులోనే పోలీసులు వచ్చారు అక్కడికి. మేము డైల్ చేస్తే కలవలేదు, పోలీసులు అయితే అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చే సమయానికి అందరూ పారిపోయారు. అంటే మీరు డైల్ చేసినప్పుడు ఫోన్ కలవలేదు, మరి అంటే మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా, లేకపోతే ఆ స్థానికులు ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ పోలీసులు వచ్చారు? ఉండొచ్చమ్మా. కానీ పోలీసులు వచ్చే సమయానికి ఈ నిందితులు పారిపోయారు. ఒక్కరు కనిపిస్తే ఒట్టు. ఎవరైతే మమ్మల్ని కాపాడడం కోసం అడ్డుగా కంచిగా నిలబడ్డారో వాళ్ళు తప్పించి దుండగులందరూ పారిపోయారు వాళ్ళు. మరి పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందండి? పోలీసులు వచ్చిన తర్వాత అడిగారు, అన్ని రాసుకున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ అయ్యి పరిశీలిస్తామన్నారు, చూస్తామన్నారు. మమ్మల్ని ఎమ్మెల్సీకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. స్వయంగా ఇన్స్పెక్టర్ వచ్చారు అక్కడికి, SHO వచ్చారు, మా కేసులో IO నరసింహారావు గారు, ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆయన వచ్చారు. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్, భాస్కర్ హాస్పిటల్ ఏదో అన్నారు, అక్కడ తీసుకుని వెళ్ళారు. అక్కడ మాకు కొంచెం ఇంజెక్షన్స్ అవి చేయించి తీసుకొచ్చారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా మాకు కంప్లైంట్ తీసుకున్నారు. మేము FIR చేస్తామండి, వాళ్ళ మీద చర్య తీసుకుంటామని అన్నారు తల్లి. అంటే ఈరోజు మాకు తెలిసిన విషయం ఏమిటంటే, మనం మాట్లాడుకునే సమయానికి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారని విన్నాము. ఓకే, అరెస్ట్ చేశారు, అప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి కూడా పంపించేసిన పరిస్థితి. అంటే ఈ దాడి అసలు ఎవరు చేశారు, దేని కారణంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు? పోలీసులు అంటే రంగరాజన్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన పదం వాడారండి. ఆయన ఏమంటే, వీరరాఘవరెడ్డి మీద, వీరరాఘవరెడ్డి మాట్లాడి మాటలు ఎవరు వేసినా వారి మీద కూడా మేము డిఫేమేషన్ కేసులు వేస్తాం, సివిల్ డిఫేమేషన్లు వేస్తాము, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. ఆయన పక్కన ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ చాలా స్పష్టంగా చెప్పారు, మేము తలుసుకుంటే మిమ్మల్ని ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వం అని రంగరాజన్ గారితో ప్రెస్ మీట్లో ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు, తెలియదు నాకు. సో వాళ్ళు అన్నారు కాబట్టి, వాళ్ళు అన్నారు, బట్ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే ఉండొచ్చు అని ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. అంటే మీరు సంగీతంలో దిట్ట అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి సంగీతం నుంచి ఇటువైపు ఎలా మీ ప్రయాణం వస్తుంది? సంగీతంలో దిట్ట కాదమ్మా, కొంచెం అందరిలాగే నాకు కూడా కొంచెం తెలుసు. ఆ పెడగోజిక్స్ అంటే ఉపాధ్యాయత అనేది మేము తమిళనాడులో గవర్నమెంట్ ఎగ్జామ్ తమిళ్లో రాసాము. రాసినప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. సంగీతం టీచర్గానే భాగ్యనగరానికి వచ్చాను. ఒక బ్రాహ్మణుడు మీకు నేర్పించడం జరిగింది? నాకు నేర్పించిన ఆయనేమో ఒక బెగ్గరమ్మ. ఆయన బ్రాహ్మణుడే, శ్మశానాల్లో భిక్షమెత్తుకునే బెగ్గరమ్మ ఆయన. హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లి బెగ్గర ఆయన. సో ఆయన నేర్పించారు, మీరు పొట్టకూటి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నాకు శాలరీ సుమారు 2 లక్షల రూపాయల దాకా శాలరీ వచ్చేదమ్మా. నాకు 2001-2002లోనే నాకు 2 lakhs పైన శాలరీ ఉండేది. అంటే ఏం పని చేసేవాళ్ళు? సంగీతం టీచర్గానే, మా పెడగోజిక్సే బోధించేటోళ్ళు మేము. సో అది నేర్పించడం మీకు చాలా ఉపాధి కల్పించింది. అవునమ్మా, అవును. మరి ఈ ఆర్మీ అనేది అసలు ఎందుకు, ఎలా మొదలైంది? అమ్మ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత మనం న్యాయస్థానాలకు ఇచ్చాం. ఈ న్యాయమూర్తులైనా, ప్రధానమంత్రులైనా, పోలీసులైనా అందరూ మనకు సర్వెంట్సే. అనుకోకుండా ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాలు ఎప్పుడూ మానేసినాయి. ఇప్పుడు మీ ఇంటిని, మీ ఆస్తుల్ని నావి అని తప్పుడు డాక్యుమెంట్లు నేనే సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తే, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, BSc ఎన్ని ఉన్నప్పటికీ నా దగ్గర ఉన్న పత్రాలు తప్పుడువి అని మీరు నిరూపించడం కోసం మీకు 40 సంవత్సరాలు టైం పడుతుంది. అది నిజమే. మన న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎన్ని సంవత్సరాలు అయినా సరే న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. అన్ని సంవత్సరాలు అయిపోయాక కూడా అన్యాయం జరిగిన కేసులు చాలా ఉన్నాయమ్మా. ఉన్నా న్యాయం కోసం మాత్రం పోరాడుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. లేదమ్మా, ఇప్పుడు సహారా ఇండియా కేసు ఉంది, 13 కోట్ల మంది బాధితులు. సహారా ఇండియా కేసు 12-13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. సుమారు 10-20 లక్షల మంది చచ్చిపోయారు. 3 లక్షల కోట్లు సుప్రీంకోర్టులో ఆస్తులు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. సకాలంలో న్యాయం జరగకపోతే ఎందుకు వచ్చి న్యాయం అమ్మది? కాబట్టి న్యాయ వ్యవస్థ దుస్థితి అట్లా ఉంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏ న్యాయస్థానాలు అయితే చేయట్లేదు, ఆ చెయ్యిన న్యాయమూర్తుల మీద 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని, అంటే కొత్త చట్టం BNSS 218ని ప్రయోగించి తొలగించి జైలుకు పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అవును, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా
ఏ న్యాయమూర్తి మీద ఈ సెక్షన్లో కేసు నమోదు అవ్వలేదు, వారు తొలగించి జైలుకి పంపబడలేదు. సో అందుకని మీరు ఇది సో ఇప్పుడు ఏమిటండి, ఒకటి 340 CRPC అంటే 379 BNSS లాంటివి ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలు, న్యాయమూర్తులది. వీరు ఈ పని చేయట్లేదు. ఈ పని చెయ్యని ఈ న్యాయమూర్తుల మీద ఈ ఏమంటారు ఈ 197 CRPC కొత్త చట్టం 218 BNSSలని మరి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పని వారు చేయట్లేదు. అమ్మ, ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇస్తే ఆ న్యాయమూర్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉందని 219 IPC చెప్తుంది. అంటే అక్కడ ఉన్న సాక్ష్యాధారాలని బట్టి వాళ్ళు తీర్పు ఇవ్వటం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ తప్ప ఎలా అవుతుంది? ఒక మాట అమ్మ, ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇస్తే 219 IPC పాత చట్టం ప్రకారంగా, కొత్త చట్టం BNS ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. ఏం భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఆ సెక్షన్లో కేసే నమోదు అవ్వలేదు? ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదమ్మా? అంటే అక్కడ ఉన్న ఆధారాలను ప్రకారంగా ఆధారాలమ్మా 77 IPC ఏం చెప్తుంది? గుడ్ ఫెయిత్లో ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే అది నేరం కాదు, ఆయన మీద కేసు పెట్టొద్దని చెప్తుంది. గుడ్ ఫెయిత్ అంటే ఏమిటి? 52 IPC చెప్తుంది, నథింగ్ ఈజ్ సెడ్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ విచ్ యాక్ట్స్ డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్ అని 52 IPC చెప్తుంది. అమ్మా, ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ కేసు ఉంది, అవును, కింద అనేక సంవత్సరాలు అయిన తర్వాత తీర్పు నేరం చేశారు అని ఆ తీర్పు ఇచ్చారు. అంటే అతను మనుషుల మీద బళ్ళు ఎక్కించి చంపించేసింది కానివ్వండి, లేకపోతే ఆ కృష్ణ జింకలది కానివ్వండి అని, లేకపోతే మిగతా కేసుల్లో కానివ్వండి, ఒక మర్డరే జరుగుతుంది, మానభంగమే జరుగుతుంది, ఈయన తప్పు లేదు అని కింద కోర్టే తీర్పు ఇస్తుంది అనుకోండి. మరి అక్కడ మర్డర్ చేసింది ఎవరు? మానభంగం చేసింది ఎవరు? ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసులో కూడా కింద కోర్టు నేరం చేసేయడం తీర్పు ఇచ్చింది, హైకోర్టు స్టే ఇచ్చేసింది, కేసు కొట్టేసింది అట. మరి అప్పుడు అక్కడ చనిపోయిన శవాలు ఉన్నాయి, ఏమన్నా, మరి వాళ్ళని చంపింది ఎవరు? ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ అండి. మీరు రామరాజ్యం ఆర్మీగా ఎంతోమంది ఉండటం జరిగింది, ఇదంతా బాగానే ఉంది. కానీ అర్చకుల పేరుతో, స్వామీజీల పేరుతో అనేక మంది దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సొంత అంటే కోడల్ని అత్యాచారం చేసిన ఘటనలు మనం చూసాం, అర్చకులే. ఇవన్నీ ఎన్నో ఘటనలున్నా వాటి మీద మీరు కొంతవరకు స్పందించడం జరిగింది. కానీ అవి ఆగిపోయా అనుకుంటున్నారా మీరు? అర్చకులు చేసిన, మామూలు వ్యక్తులు చేసిన, ఎవరు తప్పు చేసినా శిక్షించే బాధ్యత న్యాయస్థానాలది, న్యాయమూర్తులది. అవును, దానికి అర్చకుల, సాధువుల, సంతుల, మఠాధిపతుల ఎగ్జామ్షన్ లేదు. అది అక్కడ న్యాయస్థానాల్లో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందన్న భయం లేదు. అవును. సో కాబట్టి ఏముంది, కోర్టుకు వెళ్తాం. ఇప్పుడు ఈ రోజు నన్ను దాడి చేశారు, ఈ రోజు అరెస్ట్ అయ్యారు, బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా మానవులు చేసిన, సామాన్య మానవులు చేసిన, అర్చకులు చేసిన శిక్ష ఒకటే. కానీ ఇక్కడ ఎందుకని మెన్షన్ చేస్తున్నాను అంటే, మనం ఒక గుడికి వెళ్తే దేవుడి దగ్గర ఉండేది అర్చకులు, పూజారులు. వాళ్ళని మనం దేవుళ్ళగా భావించి చాలా మంది భక్తులు వాళ్ళ కాలు మొక్కుతారు, ఆశీర్వాదం తీసుకుంటారు, స్వయంగా దేవుళ్ళ పూజిస్తారు. అలాంటి వ్యక్తులే ఈ విధంగా చేస్తే ఎలా మరి? అప్పుడు సామాన్య మనుషులకి వాళ్ళకి తేడా ఏంటి? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందమ్మా, శమో దమస్తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ శమము, దమము, జ్ఞానం, విజ్ఞానం ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులు కాదు కాదు. ఇప్పుడు శౌర్యం, తేజో, ధృతిర్దాక్షం, యుద్ధే చాపే పలాయనం, దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం, తేజస్సు, దృఢ నిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడుగు వేయకపోవటం, నాయకత్వ లక్షణాలు, దానగుణం, ఇవన్నీ ఎవరికుంటే వారు క్షాత్రం కలిగిన క్షత్రియులు. అవును. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం 18వ అధ్యాయం 44వ శ్లోకం అమ్మ, మొదటి లైను. కృషి వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం అంటే వ్యాపారం, ఎవరు చేస్తే వారు వైశ్యులు. ఇప్పుడు మనం వాటికి అర్థాలు మారిపోయి రకరకాలు చెప్పుకుంటున్నాం అనుకోండి తల్లి. కాకుంటే గుడుల్లో అర్చన చేసేవారు కూడా ఈ లక్షణాలు లేకపోయినా, మా నాన్నగారు పౌరోహిత్యం చేశారు, నేను కూడా చేసేస్తున్నా అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ నిజానికి అట్లాంటి లక్షణాలు ఎవరికున్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వారు అర్చన, పౌరోహిత్యం వారు చేయొచ్చు. ఇది గాడి తప్పటం వల్ల ఏంటైంది తల్లి, నేను ఈ వంశంలో పుట్టేస్తే నేను బ్రాహ్మణుని అయిపోయాను అనుకుంటున్నారు. కానీ భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చదవండి మీరు. శమో ధమస్తప, శమము, దమము, తపస్సు, శమో ధమస్తప, శౌచం క్షాంతిర్జావమేవచ
జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం, ఈ లక్షణాలు లేకుండా బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది భగవద్గీత. కాబట్టి అమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్న బ్రతుకు తెరువు కోసం ఈ దుష్ట ప్రవృత్తితోటి ఉండి అలాంటి నేరాలు చేసి అర్చకులు పురోహితులు ఉండొచ్చు, సామాన్యులు మీరు వాటిని ఏ విధంగా ఖండిస్తున్నారు? అమ్మ ఎవరు చేసినా తప్పే అంటున్నాం కదా తల్లి. నేను చెప్పాను కదా తల్లి, ఈ అర్చకులు అనే దానికి డెఫినేషన్ మారిపోయి వెళ్ళిపోయింది. నేను దేవుడి దగ్గర పూజ చేస్తున్నా, నేను అర్చకుని అనుకుంటున్నారు తప్ప భగవద్గీతలో 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పబడిన బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు నాకున్నాయా అని ఆలోచించట్లేదు తల్లి. ఓకే అండి, ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఆరోపించిన వ్యక్తి ఏదైతే ఇప్పుడు కొద్ది రోజులుగా మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయో, మీరు ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. ఎందుకంటే చిలుకూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ గారు అంటే చాలా మందికి తెలిసిన వ్యక్తి. అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఎలాంటి నామాలు పఠించాలి ఇవన్నీ కూడా ఆయన బోధిస్తూ ఉంటారు చాలా మందికి, అనేక మందికి. కానీ ఆయన మీద ఒక వీడియోలో మీరు అనేక విషయాలను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తున్న అనుమానం అంటే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు అనేక ఆలయాలకి వెళ్ళి అనేక అర్చకులని మాట్లాడడం జరిగింది, మాకు సహకరించండి అని మాట్లాడడం జరిగింది. కానీ 7వ తారీఖు అసలు ఏం జరిగింది అక్కడ, ముఖ్యంగా అక్కడ అసలు ఏం జరిగిందండి అది చెప్పండి. అమ్మా అన్ని ఆలయాలకి వెళ్ళి అర్చక పురోహితులను కలిసినట్టే వీరిని కలిసాము. ఏ సమయానికి వెళ్ళాము? సుమారు 6:30-7 సమయం అవ్వచ్చు. గుడికే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గుడిలోకి రాలేదు. తర్వాత 7:30 దాకా వేచి ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో ఉన్నట్టు ఇంటికి వచ్చాము. ఆ ఇంట్లోనేమో పైన ఉన్నారు అన్నారు. అక్కడ కూడా మళ్ళీ కిందకు వస్తారు, అరగంట మళ్ళీ వెయిట్ చేసి చూసాము. ఆ తర్వాత సుమారు 8 గంటలు ఆ ప్రాంతంలో పైకి 4 వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడు ఏ రూమ్ అయితే పైన చాలా పెద్ద విశాల ప్రాంగణం ఉంది, పైన చాలా గదులు కింద అనిపిస్తుంది. ఏసీ అయ్యి అమర్చబడి ఉంది. ఆ రూమ్ దగ్గర ఆ గది దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం లోపల నుంచి వింత శబ్దాలు బయటకు వస్తున్నాయి. అంటే శృంగారం చేసేటప్పుడు వచ్చి మూలుగులు అవన్నీ బయటకు వస్తున్నాయి. సరే లోపల రంగరాజన్ గారు ఉంటారని మేము ఊహించలేదు. ఎవరైనా ఆకతాయిలో ఉన్నారా, లేదా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఈ పని ఎందుకు చేస్తున్నారు? వారి ఇంట్లో చేసుకున్న బాధ లేదు, ఇక్కడ డిస్కషన్ కూడా కలదు. ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఉంది. అది రంగరాజన్ గారి కుటుంబం ఎక్కడో ఉంటుంది అంటున్నారు, ఇక్కడ లేదంటున్నారు. రంగరాజన్ గారు అవునా కాదా? రంగరాజన్ గారు అని మేము అనుకోలేదు. కొంచెం బలవంతంగానే డోర్ నెట్టుకుని వెళ్ళిన తర్వాత చూస్తే రంగరాజన్ గారు వచ్చారు. అక్కడ ఆయన బయటకు వచ్చారా లేకపోతే? ఆయన వచ్చారమ్మా. మేము డోర్కి బలవంతంగా నెడుతున్నప్పుడే, ఆ స్ట్రగుల్ చేస్తున్నప్పుడే మరి ఆయన లేచి ఏమన్నా మా డోర్ వైపు వస్తున్నారో తెలియదు. మేము నెట్టేసరికి ఆయన మీ వైపు వస్తున్న టీషర్ట్ అంతా పైకి ఉంది, టీషర్ట్ కింద ఏమో పంచి ఏమీ లేదు ఆయనకి. బేరు బాడీతో ఉన్నారు, అర్ధనగ్నంగా ఉన్నారు ఆయన వస్తున్నారు. ఆ లోపల 2 మహిళలు ఉన్నారు. ఒక ఆవిడ అర్ధనగ్నంగా, ఒక ఆవిడ పూర్తి నగ్నంగా ఉన్నారు. అప్పుడు మా చేతిలో సెల్ ఫోన్ ఉంది. అంటే మహిళలు నగ్నంగా ఉన్నప్పుడు తీసే ఉద్దేశంతో మేము షూట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుందని ఫోన్ ఆన్ చేసి పెట్టాము. రికార్డులో ఉందమ్మా. ఎక్కువ సమయం కూడా పట్టదు ఇది చేయటం. మేము డోర్ తీయటం ఇట్లా 5-6 సెకండ్లు 7 సెకండ్ల లోపే ఉంటుంది. ఈ లోపల రంగరాజన్ గారు నా చేతిలో ఫోన్ లాక్కుని కింద పడేసేటండి. నాతో పెనుగులాడాడు ఆయన, ఒక సింహంలాగా నా మీద దూకు. అంటే మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? నాతో పాటు ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు. ఫోన్ కింద పడిపోయిన తర్వాత మేము గట్టిగానే ఆయన్ని ప్రతిఘటించి, నీకు సిగ్గు శరం లేదా, ఇట్లాంటి పన్ను ఆలయ ప్రాంగణంలో చేస్తావా అని చెప్పేసి మేము, అంటే నోటితోటి ఏమీ బూతులు మాట్లాడకపోవచ్చు కానీ దాన్ని ఖండించాలి అనుకుంటున్నాం. ఇట్లాంటి పనులు ఆలయ ప్రాంగణంలో చేస్తారా? ఎందుకంటే ఆయన కుటుంబం అక్కడ ఉండలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకంగా ఉంటున్నారని తెలుసు. అది 2 మహిళలతో ఉండరు, అట్లా ఒక భార్యతో ఉంటే 2 మహిళలతో ఉండరు. ఆయన అక్కడ వ్యభిచారం చేస్తున్నారని తెలిసింది. మద్యం సేవించి ఉన్నాడు ఆయన. అక్కడంతా మందు బాటులు, 2 గ్లాసులు మందు తాగి సేవించినట్టు కింద తెలుస్తున్నాయి. కొంచెం ఏవో తినడానికి స్నాక్స్ లాంటివి చంద్రబందరగా పడిపోయి ఉన్నాయి. మేము వెళ్ళే సమయానికే పడి ఉన్నాయి అక్కడ. అంటే తినేటప్పుడు జారి పడినాయా, లేకపోతే ఆయన కంగారుగా రావటం వల్ల ఆయన ఏమన్నా దాన్ని తనుకుని వచ్చేస్తే కింద పడినాయా మాకు తెలియదు. ఆ చంద్రబందరగా అడుగు పెట్టలేని పరిస్థితుల్లో వాడి పడేసిన నిరోధి కూడా ఉంది. ఒక ప్యాకెట్ చింపేసి పడేసిన నిరోధి ప్యాకెట్ అక్కడ ఉంది. సో ఇట్లాంటి స్థితిలో రంగరాజన్ గారిని చూస్తామని మేము ఎప్పుడు కళలో కూడా అనుకోలేదమ్మా మేము. అట్లాంటి స్థితిలోనే ఆయనతో ఘర్షణ జరిగింది. ఆయనకు చెప్పాల్సిన బుద్ధి అంతా చెప్పాం. ఎట్లాంటి చర్య ఇంకొకసారి బయటపడితే మాత్రం మొత్తం మేము బయట పెడతాం మేము అని చెప్పి, లేదు బయట పెట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. 2 మహిళల్లో ఒక ఆవిడకి వివాహం కాలేదు, ఆవిడకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది, ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది, బయట తెలిస్తే ఆవిడకి పెళ్లి కాదు,
ఇది బయట పెట్టొద్దని నా కాలు పట్టున్నాడు, గట్టిగా కాలు పట్టున్నాడు. ఆయన ముందు జుట్టు పట్టుకునే ప్రయత్నం చేశాడు. మేము నలుగురు ఉన్నాం కదా. అంటే మీ దగ్గర ఫోన్ ఉంది, మీరు రికార్డ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఫోన్ తీసుకొని నేలకేసుకొట్టడం వల్ల అది విరిగిపోయిన పరిస్థితి. మరి మీ వెనకాల ఇంకొక ముగ్గురు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకని రికార్డ్ చేసే ప్రయత్నం? వాళ్ళ దాంట్లో కూడా ఒకళ్ళిద్దరు దాంట్లో రికార్డ్ అయితే అయ్యి ఉండొచ్చేమో, వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు చేసి ఉన్నారేమో. ఇది మేము చెప్పి ఇదంతా అయ్యి ఆ మహిళలను బట్టలు కట్టిపించుకుని వాళ్ళు మీరు వస్త్రాలు ధరించండి అని వాళ్ళకి చెప్పి. వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు అండి? ఒక అమ్మాయి చిన్న వయసు ఉంది, ఒక అమ్మాయి కొంచెం, ఒక ఆవిడేమో 40-50 మధ్యలో ఉండొచ్చాము, ఒక అమ్మాయి చిన్న వయసు ఉంది. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నది అంటే ఆరోపణలు మామూలు వ్యక్తి మీద వేయట్లేదని ఇందాక అనుకున్నట్టుగా అదంతా కూడా ఆలయం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఆలయం అనేది. అందులో అక్కడ ఉన్న కొంతమంది సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఘటన తర్వాత నేను ఆయన్ని కలవడానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇంతకు ముందు కూడా పిల్లలు పుట్టడానికి ఆయన ప్రసాదం ఇస్తారు, ఒక మంది ఇస్తారు అన్నప్పుడు, గరుడ ప్రసాదం ఇస్తారు అన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ అనేక మంది ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటారు, మహిళలు తిరుగుతూ ఉంటారు, ఆయన భార్య కూడా సతీమణి కూడా అక్కడే ఉంటూ ఉంటారు. అక్కడ దూరంగా ఉంటున్నారని విన్నాం. నేను ఉన్నప్పుడైతే అక్కడే ఉండడం జరిగింది. మరి అంతమంది ఉంటున్న ప్రాంతంలో ఆ సమయంలో ఆయన అలాంటి పని చేస్తారు అనేది ఎవరికి తెలియదు అంటారా అసలు? మరి అంటే ఆయన ఏం మామూలు వ్యక్తి కాదు, ఎందుకంటే ఎంతో మందికి తెలిసిన వ్యక్తి, ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆ పనిని అక్కడే ఎందుకు చేయాలి అనుకుంటారు? అంటే చిత్రం ఏంటంటే అమ్మా, మేము ఆశ్చర్యపోయాం, మేము అనుకోలేదు అలా జరుగుతుందని, కళ్ళలో కూడా మేము అనుకోలేదు. వారి దగ్గర పని చేసి మానేసిన వాళ్ళు, సౌందరరాజన్ గారి దగ్గర 1.5-2 సంవత్సరాలు పనిచేసి వ్యక్తిగతంగా సహాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు నాది బయటకు వచ్చిన తర్వాత ఏమిటి నిజమా వీర్రాఘవరెడ్డి ఇలాంటి మాట అంటున్నాడు, అది నిజమేనని అడిగితే, అవును గురువుగారు నిజమేనండి, నేను అప్పుడు చాలామందికి చెప్తే నా మాట ఎవరు నమ్మలేదు. ఆయన రంగరాజన్ గారు అక్కడే గోశాల దగ్గరే మటన్ చికెన్ ఉండిపించుకు తింటాడు, ఆయన స్పూన్ వేసుకుని మరీ తింటాడు, చేత్తో వాసన వస్తుందని స్పూన్తో తింటాడు, ఆయన మద్యం తాగుతారు అక్కడే వారు. అక్కడ అమ్మాయిల కోసం ఆయన ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా సోషల్ మీడియాలో తిరుగుతున్నాము. ఇప్పుడు అవి కూడా ఆయన మీతో చెప్పారా, మాట్లాడారా? నేనా కాదమ్మా, ఒక ఆయన వైజాగ్లో చౌదరి గారు ఉంటారు, వైవి చౌదరి గారు అని. ఆయన కొంచెం సాధకులు, ఆయన ఇప్పుడు ధ్యానం మెడిటేషన్ ఉండే వ్యక్తి అండి. మా ఊరు కొప్పవరం, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా కదా. మా కొప్పవరానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మండపేట అని ఉంటుంది. ఆయన గురించి తెలిసిన వారందరూ దేవుడికని చేయి దండం పెడతారు ఆయనకి. ఎట్లాంటి నిందలు ఒక తప్పు పెట్టి చూపించుకోవడానికి అవకాశం లేని వ్యక్తి అండి ఆ వైవి చౌదరి గారు అనే వ్యక్తి. మరి నేను ఎలా అంటున్నాను, ఈ విషయాలని బయటకు వచ్చినానేమో, ఆయన రంగరాజన్ గారి దగ్గర పనిచేసి మానేసి, ఈ సౌందరరాజన్ గారి దగ్గర ఎవరైతే పనిచేసి మానేశారో ఆయనకే ఫోన్ చేశారట. సౌందరరాజన్ గారి దగ్గర కొంతకాలం పనిచేశారట ఈ రాజు గారు అని. ఆయన పనిచేసి మానేసిన ఆయన దగ్గర ఫోన్ చేశాడట ఈయన. అయ్యా ఏమిటి ఇట్లా అంటున్నారు, మరి మీ గురువు గారి నుంచి ఇలాంటి అపోహ వచ్చింది, మీరు ఏం చెప్తారు అంటే, నిజమేనండి, నేను చాలామందికి చెప్పాను, నన్ను ఎవరైతే పనిలో పెట్టారో శ్రీదేవి కావిడికి కూడా చెప్పాను, అరే మనకు ఎందుకు రాయని పెద్దవాళ్ళ విషయాలు అన్నారు, ఏం చేస్తాను మరి ఇప్పుడు బయటపడింది అన్నమాట. అది ఆ మద్యం తాగుతారు, మాంసం వండుకు తింటారు, అక్కడ ఆ గుడిలోనే వ్యభిచారం చేస్తారు. భక్తులు ఎవరైతే వచ్చి ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో అందరినీ వాళ్ళు అక్కడ ఉపయోగించుకుంటారు అని ఆ అబ్బాయి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయి తిరుగుతుంది ఇప్పుడు. ఆ మాటలు కూడా ఈ చౌదరి గారు అబ్బాయితో మాట్లాడితే జరిగిన సంభాషణ అమ్మ అది. నేను అది కూడా కావాలితే మీకు ఇస్తాను, నేను నాకు ఒకసారి అది కూడా మీకు అది కూడా పంపిస్తాను. రాజు చెప్పండి. ఏం మాట్లాడారా బాబు? ఏం గురుగారు చెప్పండి. గుర్తుపట్టావా? ఎక్కడ ఉన్నావు? ఏంటి ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఉన్నాను గురుగారు. ఎక్కడ ఉంటున్నావు? కడపలోనా? కడపలోనే. ఏంటి మరి మీ గురువు గారి మీద అలాగొచ్చింది అపోదలేదు ఏంటది? రంగరాజన్ గారి మీద. రంగరాజన్ గారిని కొట్టారు కదా మొన్న. ఎవరిని? రంగరాజన్ గారు గొడవ తెలీదే. ఆ మధ్యన టీవీలో వచ్చింది కదా పొలమని. అవునా? మధ్యన అది వచ్చింది, మధ్యన వచ్చింది కదా చిన్న కలాట, అదేదో గుడి గురించి కమిటీ గురించి చేసినారండి. ఆ కమిటీ గురించి కాదు, ఎవరో వీరరాఘవరెడ్డి అని చెప్పి రామరాజ్యం అతను వెళ్ళాడు కదా. అవునవునవును. వెళ్తే అతను కొట్టడం కేసు పెట్టాడు. అతనేమో నిన్నేమో టీవీలో ఏమి ఇచ్చాడంటే, అతను మందు తాగుతూ అమ్మాయిలతో పడుకున్నాడు, వెళ్ళడానికి బాగోలేదు చూస్తానికి. అదే కాదు గురుగారు, నేను ఇంత ముందు కూడా శ్రీదేవి గారికి చెప్పిన ఆ విషయాన్ని. ఎప్పుడు నేను ఉండగానే చెప్పిన. అతను ఇంకొక అతను ఉన్నాడు కదా పిల్లోడు వేసి, ఇంకొక అతను గుళ్ళో పని చేస్తున్నాడు. అతను ఏం పేరు?
అతని పేరు ఏదో పేరు నాకు కూడా నేను మర్చిపోయినా అతనిది. అతను వల్ల అతను ఆయన్ని మన గుళ్ళో వండుకొని వెంకటేశ్వర గుళ్ళో వండుకొని చికెన్ మటన్ తింటా వచ్చినాడు. ఎవరు? రంగరాజన్ గారా? రంగనాథ్ గారు. తప్పు కదా. అది నేను చూశాను. అయ్యో. అది నేను చూసేసి నేను శ్రీదేవి గారు నేను చెప్పిన ఆ విషయాన్ని. ఏముంది ఇవిడే ఆక ఈ మార్కెట్ చేశారు కంటే మనకి ఎందుకు లేరు అవన్నీ, మనం ఎంతట్లో ఉండాలి అంతట్లో ఉండాలి, అంతేగాని వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు మనకెందుకు అనేసి అని చెప్పింది. గారు విన్నారు అది. అది వినేసి కూడా సరే గమ్మునే అంటే శ్రీదేవి కంటే నాకు కూడా ఇష్టమే కాదని చెప్పలే. కానీ ఆ రోజు చెప్పిన ఈ మార్కెట్ ఉంది కా బలిసిటీ గుళ్ళో అనేసి ఆ రోజు చెప్తే పెళ్లి పోయినా చికెన్ మటన్ తింటారు. అంటే బ్రాహ్మణ్స్కి ఇప్పుడు ఎవరంటే ఇలువ లేకుండా పోయింది. ఎవరంటే వెంకటేశ్వర గుళ్ళో చేరుకొని వీళ్ళు చికెన్ మటన్ తిన్నారంటే అంటే ఆ గౌశాల దగ్గర ఎక్కడ బాలాజీ టెంపుల్ గౌశాల దగ్గర చికెన్ మటన్ ఆనే చేసుకొని తినడం, ఆనే ఉండడం, ఆనే ఇవనుకోవడం ఏం చేసుకున్నారు. కానీ ఇది ఎవరు వాళ్ళు చెడిపోయాడు అంటే ఇంకొక అతను పెట్టుకున్నాడు. అతని వల్ల చెడిపోయాడు ఈ మనిషి. అంటే అతనికి శిష్యుడు అనమాట ఈయన. అది ఎవరు పెట్టింది? సౌందరరాజన్ పెట్టుకున్నాడు అతను. అతని పేరు అతని పేరు నేను కూడా మర్చిపోయినా అతని పేరు. ఉన్నాను స్వామి, సంవత్సరం రెండేళ్ళు ఉన్నాను స్వామి పూర్తిగా. సంవత్సరం ఉన్నాను అంతే, అనుకుంటే ఎక్కువ ఉండే. నేను శ్రీదేవకి చెప్పేసి మారుతా కానీ మీ దగ్గర రావాలనుకున్నాను ఎట్లా కానీ అంటే సరేలే మళ్ళీ వచ్చింది కదా మా అక్కేమో చేర్చుకునింది. మరి ఆడు అమ్మాయిలు కూడా ఉందా రంగరాజన్? ఉంది స్వామి ఉందా? ఉంది. అందుకే ఎవరన్నా లేడీస్ ఎవరన్నా భక్తులకి దండం పెట్టుకోనికి వస్తే ఆ భక్తురాల్ని ఏమంటాడంటే ఆడవాళ్ళ ముఖం చూసి మాట్లాడతాడు అనమాట ఆ మనిషి. అంటే ఆడవాళ్ళు ఎవరైతే మంచిగా ఉంటారో ఆ భక్తురాలను చూసి మాట్లాడతాడు అనమాట. అంటే నూట ఒక ప్రదక్షిణ చేయాలన్నమాట ఆ గుడి చుట్టూరు తిరిగి. అంటే ఇంతకు ముందు బాలాజీ టెంపుల్ లో మనకు హైదరాబాద్ లో ఉంది బాలాజీ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ లో 108 సార్లు ప్రదక్షిణ చేస్తే దానికి ఒక మోక్షం వస్తుంది. ఇంతకు ముందు చెప్పారు అది పురాణం నుంచి చెప్పినారు. అది ఆ బాలాజీ టెంపుల్ తిరుగుతూ మరి తిరగమని చెప్పేసి అన్నారు. అది ఎవరిని వస్తే మంచి వాళ్ళు బాగా తల్ల పూలు పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేవాళ్ళని ఆటోటోన్ ఈ బ్రాహ్మణ్స్ ఏంటంటే ఆటోటోన్లే చెప్తాడనమాట. అంటే ఇతరులకు చెప్పడనమాట. మళ్ళా అన్ని పురస్కారాలు ఎవరన్నా నీటిగా అందంగా వస్తేనే అదని చెప్పేది. అది ఇంతకుముందు నేను శ్రీదేవి అవన్నీ చెప్పలే, కానీ ఇవన్నీ ఇది మడి చెప్పిన శ్రీదేవకి ఇటట్టున్నది గుళ్ళో పరిస్థితి ఇటట్టున్నది అని చెప్పేసి అని చెప్పిన. అవన్నీ మనకి ఎందుకు లేరు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఎంతట్లో ఉండాలి అంతట్లో ఉండాలా, ఏది కావాలో అది కౌన్సిలింగ్ అంతవరకు మనకు లాగాలి అంతవరకేను. ఇవన్నీతో మనకేం సంబంధం. అలాంటి వాడు మరి శ్రీదేవక్క దండలో వేసినట్టున్నాడు కదా, గౌరవించినట్టున్నాడు కదా. అంతే స్వామి. ఇప్పుడు నాకు కూడా ఒక అభిమానం ఏంటంటే నాకు కూడా శ్రీదేవి అంటే ఒక అనుమానమే. నాకు కూడా అక్క కంటే నాకు బాగా అనుభవం, ఎక్కువ అభిమానం. కానీ అంత అభిమానంగా ఉండి నేను వచ్చేరిన. ఆ అభిమానాన్ని ఇప్పుడు అతను వేరే అతను ఉన్నాడు, ఇంకా కెమెరా మ్యాన్ అనేసి ఇంకొక అతను ఉన్నాడు కదా. మనకి మొత్తం రంగరాజులకి అలవాట్లు ఉన్నాయి మాట. మొత్తం మీద ఈ అలవాట్లు ఉన్నాయి స్వామి, ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అలవాట్లు. కానీ ఇది శ్రీదేవకి తెలియదు, కానీ ఖచ్చితంగా ఉన్నాయి అలవాటు మటుకు. అందుకని బయట అడ్డాడు మా ఊరోడాడు అతను ఎర్రాఘరెడ్డి గారు అన్న ఆయన, మా ఊరు అతను. ఆయన మంచోడు ఆయన. ఆయన మొత్తం మీద ఈయన వెళ్ళేయడానికి లోన ఇప్పుడుండే బ్రాహ్మణ్స్ కూడా ఎవరు అంటే ఆడ గౌశాల పోయి చికెన్ మటన్ చేసుకుని తిన్న వెంటనే ఈ బ్రాహ్మణ్స్ వల్ల పుట్టిన అనమాట ఇవన్నీ. అంటే నేను ఉన్నాను కదా పూజ, నేను ఇక్కడ ఉన్నాను కదా తిరుపతి బాలాజీ టెంపుల్ ఉన్నాను కదా. అప్పుడు అతను బ్రాహ్మణ్స్ గా ఉండి ఈ మాట చేస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎన్క్వైరీ చెప్తే ఎన్క్వైరీ నుంచి వచ్చారనమాట వాళ్ళు. అప్పుడు వచ్చా కొంచెం వాళ్ళు సార్ మనకి ఎందుకు రకముందు అలా అని చెప్పేసాను. సరేలే. నీకు తెలుసా రంగరాజన్ గారికి మాంసం తింటాడని? ఎవరు స్వామి? నువ్వు చూసావు ఎప్పుడన్నా డైరెక్ట్ గానే? అతనితో పాటు ఒకసారి తిరుగు తినిపించాడు స్వామి. చెప్పాడు, అది కూడా చెప్పాడు. ఇంకొక అతను ఉన్నాడు కదా, అతన్ని కూడా చెప్పాడు నాతో కూడా. అతను కూడా చూసాం డైరెక్ట్ గా చూసాం. నేను ఇంకొక 4 చూసాం అక్కడనే ఉండేవాళ్ళం కూడా. చూసేది వచ్చి ఏం సార్ ఈ విధంగా తిన్నా సార్ అంటే అది మళ్ళా స్వామి తింటారు సార్, స్పూన్ తో తింటారు, చేతితో తింటారు వాళ్ళు. స్పూన్ తో తింటారు, చేతితో తింటే వాసన అనేసి స్పూన్ తో తింటారు అనమాట వాళ్ళు. అది అమ్మాయిలు పిచ్చుకోవడం రంగరాజన్కి అయితే ఉండాలి స్వామి. ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అంతా ఎరేస్తుంటాడా? అది వాళ్ళు చూసి వాళ్ళ ముఖం చూసి చెప్పడము,
వాళ్ళ ముఖం చూసి ఇచ్చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. చూసి నేను శ్రీదేవి కూడా చెప్పిన ఈ విషయాన్ని మనకి ఎందుకంటే నేను చెప్పలేదు, కానీ ఇది కూడా చెప్పాను. ఈ చికెన్ వాడు తింటాడు కాదు ఇది అది వాళ్ళు చెప్పినా శ్రీదేవి కూడా చెప్పిన. సరే అవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ తండ్రికి సేవ చేసేవాడు నువ్వు? వాళ్ళ తండ్రికి సేవ చేసేవాడిని. అంటే నేను పోకుండా ఆ రోజు ఎందుకంటే డైవర్స్ ఆయన వాడి వల్ల నేను నిలిచిపోయింది, లేకపోతే అసలు పోయినవాడిని. వాడి వల్ల నేను నిలిచిపోయింది. రంగరాజన్ వాళ్ళే? రంగనాథన్ వాళ్ళు కాదు, ఇంకొక అతను వాడు గుళ్ళో అతను పిల్లోడు, అతను వైజాగ్ శ్రీకాకుళం ఏదో అబ్బాయిది. ఆ అబ్బాయి వచ్చి దాంట్లో చేరినాడు కాబట్టి ఆ అబ్బాయి కూడా అదే పిచ్చింది, రూమ్ లో దొరకపోవడం ఆడవాళ్ళందని అదంతా కూడా ఆ పిల్లోడు కూడా రూమ్ లో దొరకండి. ఆ రూమ్ ఒకటి ఏర్పరచుకున్నాడు. ఆ రూమ్ లో అంతా డబ్బు అంతా మొత్తం కుదవ పెట్టుకుని అదంతా మొత్తం కౌన్సిలింగ్ లాగడము, అంతా లెక్కలు చేసుకోవడము. అది కూడా బ్యాంక్, అది కూడా ఉండి కూడా లేదు కదా, డైరెక్ట్ గా ఆ డబ్బు అంతా మొత్తం వీళ్ళకెళ్ళి కాదు. ఇప్పుడు ఎన్ని లక్షలు వస్తుందో, ఎన్ని కోట్లు వస్తుందో ఆ డబ్బు అంతా మొత్తం ఈ బ్యాంక్ పోకుండా ఇట్లా అన్నమాట. అది బయటపడ్డాడు కదా మొత్తానికి. ఇంకా పడతాడు స్వామి. నేను ఎప్పుడో చెప్పాను, ఈ వేరే అతనికి చెప్పా, నేను అక్కడ పనిచేసే మనసులకు చెప్పాను ఆ విషయాన్ని. ఈ మాట ఎప్పటికైనా బయటపడతాడు, ఎప్పటికైనా లేకుండా చేస్తారు ఆ గొల్లోను అనేసి ఇంకొక అతను స్వామి, పెద్ద ఆయన పాపం. ఆయన పేరు ఈ కృష్ణరాజు తెలియాల, అతని పేరు స్వామి తెలియాలా. అతను మీద ఈయన తప్పు మాటలన్నీ చెప్పుకొని అతను గుడి కూడా కావాలని చెప్పారు. సున్నం కొట్టే రోజు కూడా ఆయన చూసి వీళ్ళు ఉత్తలు పోతాడు ఉంటాయి. అతను పెద్ద ఆయన, అతను అక్కడే ఉంటాడు. ఆయన గుడి మెయింటైన్ చేసుకుని అతను ముందు అతను అక్కడే ఉంటాడు. బ్రాహ్మణ్స్ అతను కూడా. అతను ఇంకా పర్వాలేదు స్వామి, అతను ఎంత కరెక్ట్ గా ఉంటాడు అంత కరెక్ట్ గా ఉంటాడు. ఈ రంగనాథన్ వల్ల చెడిపోతాడు ఆ గుడి. అదే బయటకి వచ్చేసింది మొత్తానికి, అది మొత్తం బయటకు పడింది. అది ఇప్పుడు ఇంకా బయటపడుతుంది. ఆ గుడి నుంచి నువ్వు పురుక్షేత్రం అది. అది ఒకప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వీరంతా సినిమా తీసుకొని ఇదంతా వస్తా ఉన్నారు అప్పుడు. అప్పుడు ఇదంతా తీసుకొని వస్తా ఉన్నారు. అప్పుడు చెప్పిన ఆయన, గురువు గారు ఈ మాట చేయబాకండి, ఇటు చేస్తే మంచి పద్ధతి కాదు. రంగరాజు గారు చెప్పాను. రంగనాథ్ గారు ఇతరులకు చెప్పిన, ఎవరికి ఇంకొక అతనికి ఈ విధంగా చేస్తే ఎట్లా గురువు గారు, ఆ విధంగా చేస్తే ఎట్లా. ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌందరరాజన్. వాళ్ళ ఆయనకి అన్ని మొత్తం తెలుసు, కానీ ఆయన తెలియకుండా మొత్తం మానేశాడు. ఆయన చూసి ఒక్కొక్కసారి ఏడుస్తాడు, ఒక్కోసారి వెనక పక్క పోయేసి ఆ వెనక పక్క చెత్త చెదారం ఉంటుంది కదా, ఆయనకి లేని పుట్టకలేని కొడతాయి అవన్నీ చూస్తా ఉంటాడు అనమాట. వాళ్ళ తండ్రి బాధపడుతుంటాడు. ఒకప్పుడు మనం ఎట్టున్నాము, ఇప్పుడు ఎట్టున్నాము అనేసి అదొక ఫిస్టేజ్ గా ఏడుస్తాడు అనమాట పాప ఆయన. అది ఎందుకంటే వయసు అయిపోయింది, ఆయనకు భయపడతా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అతనికి భయపడేవాళ్ళు కాదు. అదొకటి. ఇంకొకటి గురుగారు ఆయన చెప్తున్నది ఏంటంటే, రంగరాజన్ గారు చెప్తున్నది, ఆరోపిస్తున్నది ఏంటంటే, వాళ్ళు నా దగ్గరికి రావటం జరిగింది, ఏదైతే ఈ ఆలయానికి ఎవరైతే ఎక్కువ డబ్బులు కానివ్వండి, లేకపోతే గుడి బాగోగులు ఎవరైతే చూస్తారో వాళ్ళని లిస్ట్ ఇవ్వమని చెప్పారు, నేను ఇవ్వనన్నాను, దానివల్లనే వాళ్ళు నా మీద దాడి చేశారు. ఆయన 2 పార్ట్స్ అమ్మ. మొదటి పార్ట్ ఏమో ఆయన భాగవతం, రెండవ పార్ట్ ఏమో మేము రామరాజ్యం కోసం మేము కోరిన సహాయం. ప్రతి ఆలయానికి అడిగినట్టు ఆయన్ని అడిగాము, అయ్యా మీ చిలుకూరు నుంచి ఒక్క సైనికుడిని తయారు చేయండి మీరు, ఆ సైనికుడి పోషణ మీరే చూసుకోవాలి, మీ చిలుకూరు చూసుకోవాలి, నాట్ మీరంటే మీరు కాదు. చిలుకూరులో ఉండి ఈ ఏమంటారు, ఈ శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వారు మీరైతే, క్షాత్రం కలిగిన వారిని శౌర్యం తేజో దుర్తిర్దాక్షం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వారిని ఒక్కరిని ఎంపిక చేయండి. ఆయన అంటున్నారు, మన మీడియాలో మాట్లాడుతూ, కెమెరామ్యాన్ నువ్వు వెళ్ళమంటే వెళ్తావా, యుద్ధానికి రామరాజుకి వెళ్ళమంటే వెళ్తావా, ఎవరిని పడితే వాళ్ళని పిలవమని మేము చెప్పలే. క్షాత్రం కలిగిన వారిని మీరు గుర్తించి మీరు ఎన్నుకుని వారి పోషణ కూడా మీ ఊరు చిలుకూరే భరించాలి. ఎవరైతే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజన్ భగవద్గీత చెప్తుందో ఆ లక్షణాలు కలిగిన వారందరూ, కాయ కష్టం చేసేవారందరూ ఈ క్షత్రియుడి పోషణ చూసుకోవాలి. ఆ ఊరికి ఒక క్షత్రియుడు ఉండాలి, ఆ పోషణ చూసుకోవాలి. ఇలా 27,800 గ్రామాల్లోనూ 27,800 మంది అయితే మనం గో సంరక్షణ చేసుకోవచ్చు, భూ సంరక్షణ చేసుకోవచ్చు, దేవాలయాలు రక్షించుకోవచ్చు. రేపు అనుకోకుండా భయంస లాంటి ఘటనలు జరిగితే 10,000 మంది వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మనం. ఇదంతా మీరు ఆయనతో ఎప్పుడు మాట్లాడారు? రెండో పార్ట్ చెప్పాది, వీడియోలో ఉంది అది. అయితే ఆయన ఏం చేశారు, మొదటి పార్ట్ వదిలేసాడండి ఆయన. ఆ రెండో పార్ట్నే బయటికి మార్చి చెప్పాడు. ఒక్క ప్రశ్న మీరే అడగండి ఆయన్ని. సరే వీర రాఘవరెడ్డి ఆ బృందాందే తప్పండి, వారు దాడి చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మిమ్మల్ని కుర్చీకి ఏం కట్టేసి వెళ్ళిపోలేదు కదా,
వారు వెళ్ళిపోయారు అంటున్నారు కదా, మీరు మీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఒక్క ఫోన్ కాల్ పార్కింగ్ వారికి ఫోన్ చేస్తే మమ్మల్ని పార్కింగ్ వెళ్ళే లోపల చుట్టుముడతారండి వాళ్ళు. అవును, మా కార్లు కదలని ఎవరు. ఒక్క ఫోన్ కాల్ గుడిలో వాలంటీర్స్ ఫోన్ చేస్తే మా వెంబడి పడతారండి. అక్కడ ఏమంటారు కొబ్బరికాయలు తులసి మాల అమ్ముకునే వాళ్ళకి ఫోన్ చేసిన మమ్మల్ని అక్కడ కదలని ఎవరు. భక్తుల్ని పిలిచినా, అయితే అక్కడ ఎవరిని పిలిచినా ఆయన మద్యం మత్తులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి, మరి మీరు ఎందుకని ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే రంగరాజన్ గారి మీద అంత అసలు అది నిజమే అనుకుంటే గనక మరి మీరెందుకు పోలీసులను పిలవడము, లేకపోతే వారి భార్యని పిలవడము, అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళని పిలిచి ఎందుకని దీన్ని చెప్పలేదు? రంగరాజన్ గారు కాళ్ళు పట్టుకున్నప్పుడే ఎవరికి చెప్పొద్దు, ఇద్దరు మహిళల్లో ఆవిడకి పెళ్లి కాలేదు, అల్లరైపోతుంది, ఆ అమ్మాయి జీవితం పాడైపోతుంది, ఎవరికి చెప్పొద్దు, మేము పిలుస్తామంటే ఆయనే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? సాక్ష్యాలు అంటే ఏముందమ్మా, మా ఫోన్లు సాక్ష్యంగా దొరకొద్దనే ఆ రోజు ఆయన శుభ్రంగా అవన్నీ మద్యం బాటిల్ క్లీన్ చేసి ఆ కండోమ్స్ అన్నీ క్లీన్ చేసి రెండో రోజున కేసు పెట్టి మా ఫోన్లన్నీ సీజ్ చేయించారు అధికారికంగా. ఆయన పరపతిని వాడి, ఆయన డబ్బును వాడి, ఆయన పేరును వాడి మా ఫోన్లను సీజ్ చేయించింది కారణం అదే. ఇప్పుడు మీకు ఇంకొక ఆడియో క్లిప్ కూడా నేను చూపిస్తానండి. ఆయన స్నేహితులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు చాలామంది. ఆ శిష్యుల్లో కొంతమందికి చెప్పేటట్టండి ఆయన. ఏమని అంటే ఒక ఆయన వీడియో పెట్టాడు, కేడిఆర్ గారు అని ఆయన ఒక వీడియో పెట్టాడండి. ఇట్లా రంగరాజన్ గారు ఇంత దాడి జరిగితే మీరు ఇప్పుడు దాకా లేట్గా ఎందుకు స్పందించట్లేదు, మీరు ఇప్పుడు దాకా ఏం చేశారని మీరు నన్ను అడగొచ్చు. రంగరాజన్ గారితో నేను గంటసేపు ఫోన్లో మాట్లాడాను, దాడి జరిగిన ఆ మరుసటి రోజే గంటసేపు ఫోన్లో మాట్లాడాను నేను. అప్పుడు రంగరాజన్ గారు చాలా బాధపడుతూ, లేదు నాయన నాకు చాలా ఇబ్బంది అయిందని చెప్పంటే మేము ఇంకా ఉద్వేగానికి గురయ్యాము. మేము గురువు గారు మమ్మల్ని ఏమైనా స్పందించమంటారా, మేము వారి మీద చర్య తీసుకుంటాం, మేము వీడియో పెడతాం మేము అంటే, ఆయన వీడియో పెట్టవద్దు, వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, అవి కానీ బయటకు వస్తే నాకు అసహ్యం అయిపోతుంది, నేను తలెత్తుకోలేను నేను, కాబట్టి మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఆ వీడియోలు బయటికి రాకుండా చేయండి అని రంగరాజన్ గారు ప్రాధేయపడ్డారు. కాబట్టి మేమేమి దీంట్లో జోక్యం చేసుకోలేదు అని ఆయన శిష్య బృందం కొంతమంది పెట్టిన వాళ్ళు ఈయన ఒక ఆయన అండి. ఈయన ఓకే, సో ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇది, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. ఏ వీడియోలు వస్తే దరిద్రంగా ఉంటుందమ్మా? ఇది మీకు పంపిస్తాను తల్లి. ఏ వీడియోలు వస్తే దరిద్రంగా ఉంటుంది? అది ఒక్కసారి మొత్తం వినిపించే ప్రయత్నం తప్పకుండా మీరు ప్లే చేసుకోవచ్చు, మీకు మొత్తం ఇస్తాను, మీకు ప్లే చేసుకోవచ్చు మీరు. ఇది 20 నిమిషాల వీడియో ఉంది, సుమారు 1 minute కట్ చేసి పెట్టాము మేము. 20 నిమిషాల లింక్ మీకు ఇస్తాం. మీకు ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇదే, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. నాకు వాళ్ళు చేయి చేసుకున్నప్పుడు ఎంత బాధ కలిగిందో, వాళ్ళు వీడియోలు తీస్తున్నప్పుడు అంతకి 10 రెట్లు నేను లోపల కుమిలిపోయానయ్యా. ఆ వీడియోలు ఎక్కడ బయట పెడతారో అని భయం వేస్తుంది. వాళ్ళు బ్లాక్మెయిలింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సమయంలో మీలాంటి వాళ్ళే మీరే ముందుండి నడిపించాలి, నేను బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అంటే నేను అప్పుడు వినయంగా చెప్పాను, అయ్యా దీని మీద స్పందించమంటారా, దీని మీద ఇంకేమైనా ఒక వీడియో చేయమంటారా అని అంటే, వద్దు నాయన, చట్టం తన పని తను చూసుకుంటుంది, మీరు చెయ్యొద్దు, మీరు చేస్తే మళ్ళీ ఆ సంఘటన ఎక్కువ మందికి తెలుస్తుంది, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు అని ఆయన ప్రాధేయపడ్డారు. ఆయన బాధ, ఆయన ధర్మ నీరతి, అంత దాడి చేసిన వారిని కూడా క్షమించాలి, వాళ్ళ చిన్న క్షమాపణ చెప్పి చట్టపరంగా శిక్షిస్తే చాలు గాని ఇంకేమి తీవ్రమైన చర్యలు వాళ్ళ మీద ఏమొద్దు అని చెప్పి ఆ క్షణంలో కూడా. విన్నారా తల్లి? ఏ వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా ఉంటుంది, ఎవరికి దరిద్రంగా ఉంటుంది? ఈ వీడియోలు బయటకు రావద్దనే శిష్య బృందానికి చెప్పిన. మా ఫోన్లు సీజ్ చేయడానికి కారణం వీడియోలు బయటకు రావద్దని. రెండవది 7వ తేదీ ఆయన మౌనంగా ఉండటానికి కారణం ఆయన మద్యం తాగని విషయం బయటకు తెలియొద్దని. వెంటనే స్పాట్లో ఎవరినైనా మేము పిలిచినా, ఆయన పిలిచినా అక్కడ ఉన్న 2 మహిళలు బయటపడతారు, ఆ కండోమ్ ప్యాకెట్లు బయటకు వస్తాయి, ఆ మద్యం బాటిల్ బయటకు వస్తాయి. కాబట్టి ఆయన కళ్ళు మూసుకుని. మరి ఇన్ని సంవత్సరాల్లో అక్కడ ఉన్న కొంతమంది సేవకులకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకని దాన్ని ఎక్కువగా బయట పెట్టలేదంటారు? మరి సహజంగా అందరికీ చెప్పి పనులు చేయరమ్మా. ఎక్కడో పని చేసేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయి చెప్తున్నాడు, ఆయన స్పూన్ వేసుకో తింటాడు చికెన్ మటన్ అని చెప్తున్నాడు ఆ రాజు అని. ఆయన సౌందరరాజు గారి దగ్గర 1.5 2 years పని చేసిన ఆయన చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఇంక లేకపోతే అక్కడ ఒక రూమ్ ఉందండి పైన, ఆ రూమ్లో అమ్మాయిలు తెచ్చుకుంటారండి, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడట.
ఆ ఫోన్లో ఆ పేరు అడితే పేరు నాకు గుర్తులేదు అంటున్నాడు ఆయన. ఇద్దరు కలిసి అక్కడ అమ్మాయిని తీసుకెళ్తారు, మసాజ్లు చేయించుకుంటారు పైన అని అంటున్నారు. అయితే మేము కానీ వినుంటే మేము కూడా నమ్మేటోళ్ళం కదా, ప్రత్యక్షంగా చూసాం కాబట్టి నమ్మాల్సి వస్తుంది అంతే. వింటే మేము కూడా నమ్మేటోళ్ళం కాదేమో. ఘటన చోటు చేసుకున్న తర్వాత అంటే 7వ తారీఖు ఈ ఘటన జరిగితే గత 2 రోజుల తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత 7వ తేదీ జరిగితే 8వ తేదీ ఉదయం ఇచ్చినట్టు ఉందమ్మా. 8వ తేదీ ఉదయం 10:30కి ఇస్తే 8వ తేదీ మధ్యాహ్నం పోలీసులు మా ఇంటికి వచ్చారు. రావడం కూడా వాళ్ళకి మెయిన్ కావాల్సిన నా ఫోను, నా ల్యాప్టాప్. అంటే ఈ ఫోన్లో వీడియోలు అన్నా బయటకు మేము పంపించేసాం. ఎక్కువ వారు వెతికిందే వీడియోల కోసం వెతికారు వారు. ఇక్కడ ఇంకొకటి అండి, అంటే ఇక్కడ మీరు డోర్ ఓపెన్ చేయడం అంటే డోర్ బలవంతంగా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అప్పుడే బయటకు వచ్చారని చెప్పారు. మరి మీరు ఇదంతా ఎప్పుడు మాట్లాడారు? అంటే ఈ రామరాజ్యంకి మాకు హెల్ప్ చేయండి అని మీరు ఎప్పుడు మాట్లాడారు? టైం క్షమాపణ చెప్పడం నా పక్కన తప్పు అయిపోయింది, ఎవరిని పిలవద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పిన తర్వాత మేము వచ్చిన కార్యం చెప్పాం. అక్కడ వాళ్ళు ఎవరు లేరా? గుడి సేవకులు కానీ వాళ్ళ గుడి సేవకులు కింద తిరుగుతూ ఉంటారమ్మా. అక్కడ కింద వాళ్ళు ఆయనతో పాటు ఇంకెవరు లేరండి ఆ రూమ్ లో. ఆయన 2 మహిళలు తప్ప ఎవరూ లేరమ్మా. కింద వాళ్ళ అన్నగారు వాళ్ళ తమ్ముడు ఎవరో ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ నాన్నగారు లోపల ఉన్నారు. మరి మీరు గట్టిగా అరిచే ప్రయత్నం కానీ లేకపోతే ఆ ఫోన్ ఇరగొట్టే ప్రయత్నం చేసి అంటే ఆ సౌండ్కి ఎవరు పైకి రాలేదండి అప్పుడు? మరి ఎవరైతే పైకి రాలేదమ్మా, దాంట్లో సంభాషణ ఎవరో పైకి అయితే ఎవరు రాలేదు. అంటే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? నాకు ఈ పని అబ్బాయి ఎవరైతే రాజు గారు ఉన్నారో ఆయన చెప్పినప్పుడు సౌందరరాజన్ గారికి ఇవన్నీ తెలిసి చాలాసార్లు కుమ్ములి ఏడ్చారు అని చెప్పాడండి ఆయన. మీకు ఆ వాయిస్ పెట్టమంటే ఇప్పుడు పెడతాను తల్లి. డీసీపీ గారు కూడా మాట్లాడారు. డీసీపీ గారు ప్రతి క్షణం ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఫోన్ రికవర్ అయిందా, ఫోన్ రికవర్ కంప్లీట్గా ఇంకేమన్నా ల్యాప్టాప్స్ ఉన్నాయా, ప్రతి 10 నిమిషాలకి డీసీపీ గారు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి? అందుకని వారి పూర్తి ఉద్దేశం ఫోన్లు బయటికి రావద్దు, ఆ వీడియోలు బయటికి రావద్దు అనేది ఉంది. నిజానికి మేము కూడా ఆ అమ్మాయిలు మేమే బట్టలు కట్టుకోమని చెప్పాను. వాళ్ళని అలా నగ్నంగానే వదిలేసి ఫోటోలు తీసి బయట పెట్టే అంత నీచత్వం మాకు కూడా లేదమ్మా. ఎందుకంటే మేము ఆడపిల్లలతో పెరిగిన వాళ్ళు మేము కూడాను, మాకు ఆ ఉద్దేశం లేదు. రంగరాజన్ గారు కూడా ఆడపిల్లలు ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, బయట పెడితే అమ్మాయి పరుగు పోద్ది అన్నప్పుడు అరే పాపం ఈయన కూడా ధర్మంగా ఆలోచిస్తున్నారు కదా. ఆయన కూడా చెప్పాను, స్వామి మీరు ఇక్కడ ఈ సెక్స్ ఈజ్ బయలాజికల్ నీడ్, మేము తప్పు పట్టట్లేదు. మీకు అలవాటు ఉంటే మద్యం తాగుతారు, మేము తప్పు పట్టట్లేదు. కానీ ఈ పని గుడిలో చేయడం తప్పు, ఈ పని మీరు గుడి ప్రాంగణంలో చేయడం తప్పు అని అలాగే చెప్పుకొచ్చాము ఆయనకి. అంటే మా శక్తి మేరకు మేము చెప్పుకొచ్చాము. ఇంకా ఆయన కొద్దిగా గొప్ప ఇంకా అలాంటి పనులు ఇంకా చేయరన్న ఉద్దేశంతో ఆ బాడీ లాంగ్వేజ్తో ఉన్నాడండి ఆయన. మేము లాస్ట్ కూడా చెప్పేసి మేము వచ్చేసాం. మేము ఆయన ఏం కట్టేసో లేకపోతే పొడి చేసో మేము ఊరేసేసి ఏం రాలేదమ్మా. ఆయన స్వేచ్ఛగానే ఉన్నాడు. ఆయన ఒక్క ఫోన్ కాల్ తీసి ఏ పార్కింగ్ వాళ్ళకో ఫోన్ చేస్తే మా కార్లు కూడా బయటకు రావు. ఆయన మద్యంతో తాగేసి ఉన్నాడు కాబట్టి బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ ఆ రోజు అంతా కామ్గా ఉండి ఆయన ఈ ప్లాన్ అంతా వేసుకుని ఫోన్లు సీజ్ చేయించి ప్రయత్నాలు అవి 2 రోజుల నుంచి పని మొదలు పెట్టాడు, కేసు అవి పెట్టి. అయితే మీరు ఇంకోటి కూడా ఆరోపించడం జరిగింది, అక్కడ ఎవరైతే పూలమాలలు అమ్ముతూ ఉంటారో, వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు కూడా ఎక్కువ శాతంలో హిందువులు లేరు అని చెప్పి మీరు అనడం. అది నేను విన్నానమ్మా, అది నాకు కూడా తెలియదు. చాలామంది ఆయన పార్కింగ్ స్థలం ముస్లిమ్స్కి ఇచ్చాడు. అక్కడ చాలామంది పువ్వులు, తర్వాత పండ్లు, తర్వాత కొబ్బరికాయలు ఎవరైతే అమ్ముతున్నారో అవన్నీ కూడా ఎక్కువ శాతం క్రిస్టియన్స్కి ఇచ్చాడు ఆయన. చాలా మంది అంటే నేను విన్నాను, నాకు అది అయితే దీనికి నేను సమాధానం ఇస్తానండి. ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నాం మేము చిలుకూరులోనే. అయితే అక్కడ ఒక విలేజ్ చిలుకూరు విలేజ్ ఉంటుంది, అలాగే కోట్రస్ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న ఎవరైతే ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా మంది ఆ చిలుకూరు మీద ఆధారపడుతున్న వాళ్ళు ఉన్నారనమాట. వేపాకు అలానే ఏదైతే తులసి ఏవైతే ఉందో దాన్ని అల్లేసి వాళ్ళే ఇంట్లో అల్లేసి ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు. కొంతమంది పులిహోర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దాంతో అయితే తప్పు లేదని నా ఉద్దేశం. అంటే ఒకరికే ఇస్తున్నారు, ఎక్కువ మంది క్రిస్టియన్సే ఉన్నారు అనేది ఉన్నప్పటికీ కూడా అక్కడ చాలా మంది వ్యాపారస్తులు అయితే ఉన్నారు. అదంతా కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మాట మీరు ఇప్పుడు అన్నారు, ఆ రూమ్లో 2 మహిళలు ఉన్నప్పుడు నగ్నంగా ఉన్నప్పుడు మేము బట్టలు వేసుకోమని చెప్పాము అని చెప్పి. అయితే దీనికి సంబంధించి మీరు తప్పుగా అనుకోనంటేనే ఈ ప్రశ్న అడుగుతాను. తప్పకుండా మీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, అందులో అమ్మాయిల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన కేసులు ఉన్నాయి అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు అమ్మా? అది FIR నెంబర్ 81 అబిడ్స్ పోలీస్ స్టేషన్ 2015. ఇది అటెంప్ట్ టు రేప్ కేసులో A2 నండి. నేను
దాంట్లో ఛార్జ్ షీట్ వేశారు. వీర రాఘవరెడ్డి అటెంప్ట్ రేప్ కేసులో A2 అని పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. ఈ ఛార్జ్ షీటు CC నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లిలో అక్కడ CC నెంబర్ అయ్యింది. నాకు అరెస్ట్ వారెంట్ వచ్చింది. అరెస్ట్ వారెంట్ వస్తే కానిస్టేబుల్ ఎవరో ఒక ఇంటికాడ చెప్పి వెళ్ళిపోయాడు అని అరెస్ట్ వారెంట్ వచ్చింది. తర్వాత స్లిప్ మీద రాసి ఇచ్చాడు CC నెంబర్ అవి, వెళ్ళి చూసుకున్నాం మేము. అది చూసిన తర్వాత నేను అన్ని సర్టిఫైడ్ కాపీస్ తీయించుకున్నాను. నేను ఈ బాధ 164 CRPC స్టేట్మెంట్, 154ది ఇచ్చిన కంప్లైంట్, 161 స్టేట్మెంట్స్, రిమాండ్, ఇవన్నీ A1 రిమాండ్ అయి ఉన్నారు. ఇవన్నీ కూడా కాపీస్ తీసుకుని, మరి నాకు అరెస్ట్ వారెంట్ వచ్చింది కదమ్మా, ఆ రీకాల్ పిటిషన్ ఎలా ఫైల్ చేసింది తెలుసా అమ్మా? The judge of this honorable court failed to apply judicial mind. Hence, he might be issued NBW against A2 herein. Shall be recalled forthwith. ఈ జడ్జి గారు సరిగ్గా తలకాయ పెట్టి ఆలోచించకపోవటం NBW నాకు ఇష్యూ చేశాడు, వెంటనే ముందు దీన్ని రీకాల్ చేయాలని రాసిన ప్రేయర్ ఉంటుంది ఇప్పటికీ. CC నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ACMM కోర్ట్. అప్పుడు ఆ జడ్జి గారికి నాకు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏమిటండి ఇట్లా మీరు ఇది రాసింది? అవునండి, మరి 164 CRPC స్టేట్మెంట్లో నా పేరు ఎక్కడా లేదు, 161 స్టేట్మెంట్లో నా పేరు ఎక్కడా లేదు, 154 దాంట్లో నా మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు. మరి ఎందుకని మీ మీద కేసు పెట్టారు? 173 CRPCలో నేను అక్యూజ్డ్ అయిపోయాను. మీరు పరిశీలించొద్దా, మీరు చూసుకోవద్దా, మీరు కళ్ళు మూసుకుని అరెస్ట్ వారెంట్ ఇచ్చేయటమేనా మీరు? ఆ పోలీస్ ఆయనకి బుద్ధి లేదా? ఆయనకి ఎవరో పైన CPO ఇంకో PP ఎవరో చెప్పారు, నా మీద ఛార్జ్ షీట్లో నా పేరు పెట్టేశాడు, మీరు సరి చూసుకోవద్దా మీరు? ఇలాగే మాట్లాడాను నేను. మీరు అడ్వకేట్ ఎందుకు పెట్టుకోలేదు అంటే, అమ్మ నేను సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నాను. నేను నాకు అడ్వకేట్తో పని లేదంటే, అయ్యో మీరు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పారా, అయితే మీరు లాలో PhD చేసినంత సమానం అని రీకాల్ చేసి ఆ కేసు విచారణకు తీసుకున్నారు. విచారణకు వచ్చే సమయానికి ఈ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే జడ్జి వచ్చారు. ఎవరైతే లైంగిక వేధింపులు అంటున్నారో అలీజ్డ్ విక్టిమ్ పేరు భ్రమరాంబ. ఆవిడ అమ్మాయో అమ్మమ్మో తెలియదు, కానీ ఆవిడ నిలబెట్టినప్పుడు A2 ఈయన ఎవరో నాకు తెలియదు అంది ఆవిడ. వీర రాఘవరెడ్డి ఎవరో నాకు తెలియదు, నేను ఈయన గుర్తుపట్టనందండి ఆవిడ. జడ్జి గారు ఏమంటే A1 చనిపోయారు, A2 మీరు ఎవరో తెలియదు అంటుంది ఆవిడ. నేను కేసే కొట్టేస్తున్నాను ఆయన. అలా కొట్టేయద్దు స్వామి, ఒకసారి నేను గడ్డంతో ఉన్నా, ఒకసారి గడ్డం లేకుండా ఉంటా, ఒకసారి సన్నగా ఉంటా, ఒకసారి లావుగా ఉండొచ్చు, మీరు ఉంచండి నేను క్రాస్ ఎగ్జామ్ చేస్తానని చెప్పేసి ఆవిడ క్రాస్ చేశాను. నేను క్రాస్ చేశాను. తర్వాత అడిగానమ్మా, ఇట్లా మీరు హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఏడుస్తూ ఉంటే A1 అనే వ్యక్తి వాదార్చి నన్ను లాడ్జికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ నా దగ్గరే 100 రూపాయలు తీసుకుని ఆల్కహాల్ తెప్పించుకుని తాగి ఒక బూతు పుస్తకం ఇచ్చి నన్ను చదవమన్నాడు. ఎవరు? A1, ఆయన పేరు పాండురాజు అటండి. అప్పుడు నేను డోర్ తీసుకుని తప్పించుకుని బయటకు వచ్చేసి, ఇది కదా మీ కంప్లైంట్, అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడ వెళ్ళి అడిగాను నేను. అదండి నన్ను ఒక ఆయన మోసం చేసాడండి, ఏదో శ్రీనివాస్ పేరు చెప్పింది. అవునమ్మా, ఏ టైప్ మోసం చేసాడమ్మా? అవన్నీ చెప్పలేమండి, అన్నీ ఏం చెప్తామండి, చాలా మోసాలు చేసాడు. అలా కదమ్మా, ఆర్థికంగానా శారీరకంగానా మానసికంగానా అంటే ఆయనే చెప్పమండి అందండి ఆవిడ. జడ్జి గారు వెంటనే చెప్పమని ఆయన గదింతే ఆయనే చెప్పింది. శారీరకంగా వాడుకున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి, మానసికంగా వాడుకున్నాడు, ఆర్థికంగా వాడుకుని ఇబ్బంది పెట్టాడు నన్ను, కాబట్టి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చాను అన్నాడు అని అన్నారు ఆవిడ. మీకు పెళ్ళి అయిందమ్మా అడిగాను నేను. అయ్యిందండి. ఎంతకాలం? ఏదో 20 సంవత్సరాలు ఎంతో చెప్పింది ఆవిడ. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి పెద్ద ఏజే, ఓ డిగ్రీకి వచ్చేసిన వయసు వాళ్ళదేనే. అమ్మ మీ భర్త మీరు కలిసి ఉంటున్నారా? లేదు మేము కలిసి ఉండలేదండి, నా భర్తకి నేనే వదిలేశాను నా భర్తనండి అందండి ఆవిడ. మీ భర్తను వదిలేసి మీరు ఎంతకాలం అవుతుంది? 5-6 సంవత్సరాలు చెప్పిందండి ఆవిడ. అప్పుడు మీరు ఈ శ్రీనివాస్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంతకాలం అవుతుంది? ఇది 5-6 సంవత్సరాలు చెప్పింది. అమ్మ నేను అంటున్నా, ఎవరో శ్రీనివాస్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం మీరు పెట్టుకుని మీ భర్తకు ద్రోహం చేసిన వ్యక్తి అని మీరు అంటున్నాను, సజెషన్లో చెప్పానమ్మా నేను. ఈ క్రాస్ అయిపోయింది, వెళ్ళిపోయారు ఆవిడ. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను ఇవి కూడా అడిగిన ఆవిడ్ని, అమ్మ మీరు డోర్ తీసుకు పారిపోతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా? ఆ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారు? ఇవన్నీ అడిగాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత A2 పాత్ర ఏమీ లేదని ఆవిడ నోటితోనే చెప్పించిన తర్వాత నెక్స్ట్ IO వచ్చాడమ్మ. IOని అడిగాను, అయ్యా IO గారు మీరు ఈ 164 CRPC స్టేట్మెంట్లో కానీ ఎక్కడ కూడా A2 కింద నా పేరు లేదు, కానీ మీరు ఛార్జ్ షీట్లో నా పేరు ఎలా చేర్చారని అడిగాను నేను. అలిగేషన్ ఛార్జ్ షీట్లో మీరు ఎలా చేర్చి అడిగిన. IO పేరు ప్రభాకర్ రెడ్డి, ఆయన అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్, అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయ్యారేమో. మీరు ఎలా చేర్చారు నా పేరు అడిగాను నేను. మీరే అబెట్మెంట్ మీ ప్రోత్సాహంతో A1 రేపు అటెంప్ట్ చేసాడు అన్నాడండి ఆయన. A1 నా ప్రోత్సాహంతో రేపు అటెంప్ట్ చేసాడని A1 ఏమన్నా కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడా అని అడిగాను నేను.
ఇవ్వలేదండి. ఇస్తే ఎక్కడిచ్చారో చూపి అని అడుగుతాను నేను. ఆయన కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఉంటుంది కోర్టులో, ఎక్కడిచ్చారో అని అడుగుతాను నేను. ఇవ్వలేదు. పోనీ నేనే ప్రోత్సహించానని, A1 చాలా మంచి వ్యక్తి, A2 ప్రోత్సాహంతో A1 రేపు అటెంప్ట్ చేశాడు అని చెప్పి ఏమైనా మీకు అలీజ్డ్ విక్టిమ్ డిఫాక్టో కంప్లైంట్ ఏమన్నా మీకు స్టేట్మెంట్ ఇచ్చిందా అని అడిగారు. ఆవిడ ఇవ్వలేదు అన్నాడు ఆయన. 164 CRPCలో లేదు, 161 CRPC స్టేట్మెంట్లో లేదు, 154 ఇచ్చిన కంప్లైంట్లో లేదు, ఎక్కడా లేదు. మరి మీరే వీరబ్రహ్మం గారిలాగా ఏమిటండి, మా పోతులూరు వీరబ్రహ్మం గారిలాగా మీరే కాలజ్ఞాని, అన్ని మటర్లకి మానభంగాలకి నేనే కారకుండాని మీరు గుర్తెరిగిపోయి అయితే మరి మీ మీద అసలు ఎందుకు పెట్టారు? నా పేరు పెట్టేశారని నేను నమ్ముతున్నాను. మీరు జ్ఞానే. మరి అబెట్మెంట్ అంటున్నారు కదా, అబెట్మెంట్కి సంబంధించిన సెక్షన్ ఈ 108, 109 ఆ సెక్షన్ మీరు పెట్టారా? పెట్టలేదు. మరి అసలు మీరు నిజమైన పోలీస్ ఆఫీసరా మీరు? లేకపోతే పనికి మళ్ళీ ఎవడో చెప్తే డిక్టేషన్ మీరు నా పేరు యాడ్ చేశారా మీరు? అయ్యా జడ్జి గారు ముందు ఈయన సర్టిఫికేట్లు వెరిఫై చేయండి ఫస్ట్, ఈయన నిజమైన ఇన్స్పెక్టర్ అవునో కాదో నాకు డౌట్ వస్తుంది. ఈయన కనీసం ఈ పరిజ్ఞానం కూడా లేదు ఈయనకి. నేను అబెటర్ అని ఆయనే చెప్తున్నాడు, అబెట్మెంట్కి కావాల్సిన సెక్షన్ పెట్టలేదు దాంట్లో అని అనేసరికి జడ్జి గారు కూడా బాగా మాట్లాడటం, ఆయన తిట్టడం, ఆ 340 CRPC ప్రయోగించమని నేను అడగటం అంతా జరిగింది అనుకోండి అమ్మ. ఇప్పుడు నా వెర్షన్ ఏమిటంటే, అబిట్స్ PS కేసే ఒకవేళ నేను నిజంగా నిందితున్నే నేనైతే మరి నాకు దాంట్లో శిక్ష పడకుండా న్యాయమూర్తి వదిలేశాడు నన్ను. మరి న్యాయమూర్తి తప్ప? ఇప్పుడు న్యాయమూర్తి తప్ప? అయితే నాకు ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి, మరి ఎందుకు మీ పేరు అక్కడ చేర్చడం జరిగింది? అసలు ఎవరు చేర్చారు? అమ్మ 2014, 2015 టైంలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు ప్రెసిడెంట్ నేను. ఈ తెలంగాణలో కామన్ క్యాపిటల్ ఏరియాలో సెక్షన్ 8 ఒకటి అమలు చేయమని రిట్ పిటిషన్ నెంబర్ 31162 ఆఫ్ 2015 రిట్ పిటిషన్ నెంబర్ మేమే వేసాం. నేనే పార్టీని అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆర్గ్యుమెంట్ నేనే చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి కౌంటర్ వేయాలి, 100 పోలీస్ స్టేషన్ల వల్ల దానికి కౌంటర్ వేయాలి. ఈ కౌంటర్ వేయటం వారికి చేతగాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక తప్పుడు కేసు పెట్టాలని టార్గెట్గా పెట్టుకున్నారమ్మా వాళ్ళు. సరే, దీనికైతే మీరు సమాధానం చెప్పారు, మేము కూడా దానికి సమర్థిస్తున్నామని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రామరాజ్యం ఆర్మీ పేరుతో ఎంతో మందిని మీలో కలుపుకోవాలనుకున్నారు, కానీ అక్కడ మీరు వాళ్ళని అడిగినది, మీరు గనక మాతో చేరితే మేము బాగా సంపాదించవచ్చు. దీనికి మీ సమాధానం? అమ్మ 2017లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేశారు నాకు. ఉదయ సింహ అని ఓటుకు నోటు కేసులో A2 అండి ఆయన ఫోన్ నుంచే ఆయన మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ఇచ్చారు, మనం కలవాలండి, మీ వీడియో చూశాను నేను, ఈ CRPC IPC గురించి చాలా గొప్పగా చెప్పారు, ఇప్పుడు దాకా హైకోర్టు న్యాయమూర్తులకు ఎవరు సోకాస్ నోటీస్ ఇవ్వలేదు, ఎన్నో తప్పుడు కేసులని మీలాంటి వాళ్ళు ఉండాలని ఆ రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడారు. మనం కలుద్దామన్నారు, నేను ఆయనకు ఫోన్ చేయలేదు, ఆయన నాకు ఫోన్ చేయలేదు. వామటి గోత్రులు ఆయన పెద్ద బిల్డర్, ఆయన 2018లో ఫోన్ చేశారు, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కలుస్తా అన్నారు, రేపు ఒకరోజు సమయం ఇస్తారా అని 2018లో ఫోన్ చేశారు. ఈ మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారి ఇంటి వెనకే రేవంత్ రెడ్డి గారి బంధువులు ఇల్లు ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు, నేను, ఈ వామటి గోత్రులు మేము ముగ్గురు మాత్రం ఉదయసింహ బయట లోపలికి రాలేదు ఆయన, మేము ముగ్గురమే అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం, 3 గంటలు మాట్లాడుకున్నాం, ఓ 2.5 3 hours డిస్కషన్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆయన ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక సంవత్సరం 7-8 నెలల ముందే గవర్నమెంట్ని అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి ఎలక్షన్స్కి వెళ్ళటం వల్ల కొన్ని వేల కోట్ల అమౌంట్ పబ్లిక్ నష్టపోతారు, పబ్లిక్ ఫండ్ అమౌంట్ అది. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా మాకు నష్టం మాకు. కాబట్టి మీరు ఒక పిల్లు వేయండి, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, అంత డబ్బు మేము ఇస్తాం అంటే ఆయన ఉద్దేశం మీకు ఖర్చులు కావాల్సిన ఏ ఉద్దేశం తెలియదు, మీరు అమౌంట్ చెప్పండి అంత అమౌంట్ ఇస్తాం అన్నారు ఆయన. మరి ఆ సమయంలో ఆయన ఎలక్షన్కి సిద్ధమవుతున్నారు, 100,000 కోట్ల ఫండ్స్ ఉన్న వ్యక్తులు, నేను పిల్లి వేస్తానంటే నాకు ఎంతైనా అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆయన అన్నారు. మరి నేను ఆ డబ్బు తీసుకుని పిల్లి వేయచ్చు కదమ్మా. ఆ పిల్లి వేసినా గెలవమండి, ఓడిపోతాము. న్యాయ వ్యవస్థకి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 మాత్రమే మీరు చూశారు. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే గోడ ఒకటి అడ్డుకట్టగా ఉంది. అలవి కానీ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అని అడ్డుకట్ట గోడ ఒకటి ఉండిపోయిందండి. కాబట్టి దే ఆర్ యాక్టింగ్ విత్ అన్బ్రైడల్డ్ పవర్స్. మనం వేసినా కొట్టేస్తారండి వాళ్ళు అని చెప్పాను. మరి ఆయన దగ్గరే మేము డబ్బులు తీసుకోలేదు కదా తల్లి. అప్పుడు ఎక్కువ సంపాదించుకు ఏం చేసుకుంటాం? మీరైతే ఎవరిని అడగలేదా? అంటే మీరు మాతో చేర్చండి ఇద్దరం అనేక విధాలుగా లేదమ్మా, లేదు. మేము ఎన్ని ఆలయాలకు వెళ్ళినా మీ ఊరు నుంచి క్షాత్రం కలిగిన వారిని మీరే ఎంపిక చేయండి. ఆ ఎంపిక చేసిన వారి పోషణ మీరే చూసుకోవాలి. ఆయనకి నెలకు ఎంత శాలరీ ఇస్తారో శాలరీ మీరే ఇచ్చుకోవాలి. ఆయన రానుపోని ఖర్చులు మీరే పెట్టుకోవాలి, ఆయన భోజనం ఖర్చులు మీరే పెట్టుకోవాలి. కానీ ఎంతో మందిని అంటే ఆ లక్షణాలు ఉన్న వ్యక్తిని పంపించండి. క్షాత్రం కలిగిన వాడు
రంగరాజన్ గారు చెప్పినట్టు ఎవరు పడితే వాళ్ళని కాదండి. సరే, ఇది వీటికి కూడా మీరు సమాధానం చెప్పారు. రాజమండ్రిలో మీ మీద ఏమైనా కేసు ఉందా? నాకు తెలిసి అయితే లేదన్న, నాకు తెలిసి ఏమీ లేదు. అంటే కొంతమంది మేము మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే రాజమండ్రిలో కూడా ఒక కేసు ఆయన మీద నమోదైంది. అదేవిధంగా నేను ఆయన కలిసినప్పుడు ఆయన నాతో అన్నది కూడా అదే, నాతో చేరండి, డబ్బు సంపాదిద్దామంటూ కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అమ్మా, రాజమండ్రిలో కేసు ఉన్నట్టు నాకు తెలియదు, రాజమండ్రిలో కేసు ఉన్నట్టు నాకైతే తెలియదు, ఆరెవరో కూడా నాకు తెలియదు. మనం కలుద్దాం, డబ్బులు సంపాదిద్దామని ఎవరితో ఒక్కరితో మీరు చెప్పిన దాన్ని నిజమని అంటే మేము కూడా అది ఒక ప్రశ్నగానే అడుగుతున్నాం కాబట్టి, కానీ అది వేరే విధంగా అడుగుతున్నది అయితే అసలు కాదు. సంపాదించే ఉద్దేశం మాకుంటే నేను పెడగోజిక్స్ టీచ్ చేస్తూ సుమారు నెలకు 3-4 లక్షలు ఈ రోజు కూడా సంపాదించగలుగుతాను. నా భార్యది కిలో బంగారు ఉపయోగించానమ్మా. నేను ఎన్ని రిట్లు, ఎస్ఎల్పీలు, క్యూరేటివ్స్ దాకా నేను వెళ్ళాను. కేవలం జెరాక్స్ పేపర్లకే ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఉంటాను, నా సొంత ఆస్తులు అమ్ముకొని. మరి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి మీకు? అమ్మ 2001-2002లో నాకు శాలరీ ₹2,00,000 పైన ఉండదని చెప్పాం కదా తల్లి. నేను ఆ రోజు ఏమిటమ్మా, ఓయూ కాలనీలో ఒక ఫ్లాట్ కొన్నా, ఒక 3 లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుంది ఆ రోజు. ఈ రోజు 3 కోట్లు ఈ రోజు అది. అవును, నేను అదే రోజు కాజాగూడలో 2 ఎకరాల పొలం కొనుక్కుంటే ఈ రోజు ఒక 100 కోట్లు ఈ రోజు అది. అయితే బయట కొంతమంది ఆరోపిస్తున్నది ఏంటంటే మీరు దేవుడు పేరు చెప్పి రామరాజ్యం ఆర్మీ పెట్టి అనేక డబ్బుల్ని దోచుకుంటున్నారు, ఆ దేవుడి అంటే దేవుడే సిగ్గుపడేలాగా చేస్తున్నారు అనేది కొంతమంది ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఈ వార్తలు నేను కూడా చూసాను తల్లి. బయటకు వచ్చాక అన్ని యూట్యూబ్లో చూస్తే కూడా మీరు చెప్పిన మాట అదేమి మీరు కొత్తగా చెప్పక అలాగే చెప్పారు వారు కూడాను. అయితే అమ్మ, ఇప్పుడు నేనేమిటంటే చాలా శుద్ధపోసండి, చాలా మంచివాడిని అని చెప్పేస్తానేమో. అన్ని కోట్లు మరి మేము దోచుకుంటే పోలీసులు ఎక్కడ రికవరీ చేయలేకపోయారు వారు? అది వారి అసమర్థత. ఎక్కడైనా పెట్టామా, ఎవరికైనా ఇచ్చామా, ఎక్కడైనా అమౌంట్ దాచిపెట్టామా, వాళ్ళు ఏం రికవరీ చేయలేకపోయారా? మీరు ఎందుకని రామరాజ్యం ఆర్మీ అని పెట్టుకోవడం జరిగింది? ఎందుకని అయోధ్య ఆలయాన్ని కొంచెం వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఎందుకని అసలు? అయ్యో, అయోధ్య ఆలయానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు దేవుడికి పూజ చేయటం మన యొక్క సంప్రదాయం, మన ఆచారం. ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మించాం కాబట్టి రామరాజ్యం అనలేం. రామరాజ్యం అంటే ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎవరు తప్పు చేశారో వారు శిక్షించబడాలి, ఎవరు ఒప్పు చేశారో వారు రక్షించబడాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు నేరం చేస్తే కేసు లేదు, పెద్దవాళ్ళు నేరం చేస్తే ఒక రోజులో బెయిల్. చిన్నవాళ్ళు పాపం అక్కడ చెంచలగూడ జైల్లో చాలా మంది అమ్మ ఇప్పటికీ 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ₹10,000 బెయిల్కి డబ్బులు కట్టుకోలేక చాలా మంది మగ్గిపోతున్నారు లోపల, ఆ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణగా అమ్మ, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు అవినీతి కేసులు లక్షల కోట్లు సంపాదించి ఈ కోర్టుల్ని, పోలీస్ స్టేషన్ని అడ్డు పెట్టుకుని సంపాదించారో అగణితం చెప్పలేము మనం. ఇది అందరికీ తెలుసమ్మా, తెలియదని అందరికీ తెలిసిన విషయం ఇది. మరి మీరెందుకని అంటే ఇది ఎందుకు పెట్టారు? కాదమ్మా, ఒక ప్రత్యేక సైనిక వ్యవస్థతో ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు ఒక్క సైనికుడిని వారు ఏర్పాటు చేయగలిగితే 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం అయితే మన దేవాలయాల భూములు రక్షించుకోవచ్చు, గో సంరక్షణ చేసుకోవచ్చు, దేవాలయాలు రక్షించుకోవచ్చు. ఏ న్యాయమూర్తుల మీద అయితే రాజకీయ నాయకులు 197 CRPC అంటే కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగించకుండా న్యాయమూర్తులను వదిలేస్తున్నారో, తప్పు చేసిన వారిని శిక్షించడం మానేసి ఒప్పు చేసిన వారిని శిక్షించే న్యాయమూర్తుల మీద ప్రయోగించే చట్టం ఈ 197 CRPC, ఈ ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ప్రయోగించడం మానేసి కళ్ళు మూసుకున్న రాజకీయ నాయకులను కూడా ఈ 27,000 మంది సైన్యం మేమైతే ఇదిగో ఆ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇచ్చాడు, ఆ న్యాయమూర్తి ఇంట్లో ఇన్ని వేల కోట్లు కాలిపోతూ దొరికింది, అలాంటి న్యాయమూర్తి మీద మీరు ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 కానీ 197 CRPC కానీ కొత్త చట్టం 218 BNSSలు కానీ ప్రయోగించి తొలగించి ఎందుకు జైలుకి పంపించలేదు అని ఒత్తిడి తెచ్చే వ్యవస్థ మా రామరాజ్యం అవుతుంది అన్న ఉద్దేశంతో రామరాజ్యం ఏర్పాటైంది. అంటే ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే అన్యాయానికి గురవుతారో వారికి మీరు సపోర్టివ్గా ఉంటున్నారు అనేది మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న పేరు అఘోరి, మీరు వినే ఉండొచ్చు. అఘోరి అనే వ్యక్తి, ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నారో, అఘోరి ముసుగులో అమ్మాయిలను ట్రాప్ చేసి నగ్న పూజలు చేస్తానంటూ వాళ్ళ దగ్గర నుంచి అనేక లక్షలు తీసుకొని ఒక మహిళను కూడా తీసుకుని వెళ్ళడం మీరు కూడా చూసే ఉండొచ్చు. మరి దాని గురించి ఏమంటారు మీరు?
అమ్మ ఒకవేళ నేరం ఎవరు చేసినా శిక్షించబడాలనే కోరుకుంటున్నాం కదా తల్లి. అంటే మీరేమంటారు అనేది ఒకసారి. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఇది పెద్దవాళ్ళు చేస్తే జరగట్లే. ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి న్యాయం అనేది ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తల్లి, ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఒక కుట్ర పన్ని ఆయన డబ్బులు ఇస్తూ దొరికారని అభియోగంతో మనందరం చూసాము. ఆయన ఆడియోలో మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇదే తెలంగాణ గవర్నమెంట్ నా మీద అబిడ్స్ పిఎస్లో ఏటూకి పెట్టిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్లో మాట్లాడితే ఏటూకి నాయని పెట్టలేదు. అంటే పెద్దవాళ్ళకి అలాంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఆయన అంటే లిక్కర్ స్కామ్ లో కవిత గారు జైలుకి వెళ్ళలేదా? అంటే కవిత గారు జైలుకి వెళ్ళినా ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చినా రేపొద్దు నా కేసు ఏమవుతుంది ఆవిడకి మళ్ళీ తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదని ఆయన అంటున్నాడు. ఒకటి, ఆయన ఏ తప్పు చేయకుండా జైలుకి పంపించబడితే ఆ తప్పుడు తీర్పిచ్చి జైలుకి పంపించిన మ్యాజిస్ట్రేట్లని జైలుకి పంపించాలి. ఇది రేవంత్ రెడ్డి గారి కేసులో అయినా, చంద్రబాబు గారి కేసులో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అయినా ఒకవేళ వీళ్ళకి తప్పే చేసి బయట స్వేచ్ఛగా తిరిగితే న్యాయ వ్యవస్థ యొక్క లోపం అయిపోతుంది అక్కడ. అయితే ఇక్కడ మాత్రం మీరు పలుకుబడి ఉన్నవాళ్ళు, అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం న్యాయం వర్తించదు అంటున్నారు. అమ్మ చట్టం అందరికీ సమానం అని అంటారు, చట్టం డబ్బున్న వారికి అధికారం ఉన్న వారికి సమానం కాదమ్మా. ఈ చట్టం బలంగా ఎవరి మీద పనిచేస్తుంది అంటే పేదవాళ్ళ మీద పనిచేస్తుందమ్మా అంతే. అంటే రామరాజ్యం ఆర్మీలో హింసకు చోటు లేదు అంటారు. అదేమో రాముడు అంటేనే హింస అమ్మా. రాముడు హింస చేసి దుష్ట శిక్షణ చేసిన తర్వాతే రామరాజ్యం ఏర్పాటయింది. అవును. ఇప్పుడు రాముడిని ఏం చేస్తున్నారు? రాముడు మంచి బాలుడు, రాముడు ఏ గొడవలకి వెళ్ళడు, తప్పమ్మ. తప్పు చేసిన వారందరినీ ఊచకోత కోసాడు రాముడు, శిక్షించాడు ఆయన. ఇప్పుడు తప్పు చేసిన వారు ఇప్పుడు ఆ శిక్షించాల్సిన పని న్యాయస్థానాలది, వారు ఆ పని చేయట్లేదు. ఈ తప్పు చేసిన వారిని ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని చెయ్యకపోతే దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్న వారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 CRPC అంటే కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగించి, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ను ప్రయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించి జైలుకి పంపించాలి. ఈ పని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు. అయితే ముందుకు వస్తే ఎక్కడైతే ఇదంతా కూడా జరిగిందో అక్కడికి వస్తే రంగరాజన్ గారి మరి వీడియోలు ఏమన్నా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఎందుకంటే వెనకాల 2-3 ఉన్నారు కాబట్టి. అంటే అమ్మ ఇప్పుడు ఒకవేళ బైచాన్స్ మా ఫోన్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, వాళ్ళు చిత్తశుద్ధితో బయట పెట్టాలంటే జరిగింది బయట పెట్టవచ్చు. ఒకవేళ లేదు ఇంక మా వాళ్ళు ఇంకా 5-6 ఇంకా అరెస్ట్ అవ్వలేదని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరన్నా ఈ కాపీ ఏమన్నా ఉందా ఏంటని ఇంకా మాకు స్పష్టంగా తెలియదమ్మా, తెలియదు. కానీ మీరు తలుచుకుంటే ఏదైనా తెప్పించగలరు కదా ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులకి మీరు తలుచుకుంటే ఏ విధంగా సాక్ష్యాలు రావచ్చు కదండి. తలుచుకోవడం కంటే ఎక్కువ గట్టిగా రంగరాజన్ గారు తలుచుకున్నారు వీడియోలు బయటకు రావద్దని. కాబట్టి ఆయన అంత పేరు పరపతి ఉపయోగించారు. వరంగల్లో ఒక అర్చకుడిని చంపేశారమ్మా. ఏ సీఎం వెళ్ళాడు అక్కడికి, ఏ ప్రతిపక్ష నేత వెళ్ళారు అక్కడికి? భయంస అల్లర్లో ఈ కేటీఆర్ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓచుకోవాలి జరిగిందమ్మా హిందువుల మీద. అక్కడ ఈ కేటీఆర్ గారు పోయారా? ఈ రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఇదే స్థాయిలో స్పందించారా? పోనీ మిగతా రాష్ట్రాల సీఎంలు స్పందించారా? కేంద్ర మంత్రులు స్పందించారా? మరి అప్పుడు ఏం జరిగిందమ్మా? అప్పుడు ఈ రంగరాజన్ గారు దాంట్లో ఎందుకు ఇంత గట్టిగా స్పందించారు? ఎందుకు ఇంత గట్టిగా స్పందించారు? రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది కూడా ఆయనకి సపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆయన ఆ స్థాయి వ్యక్తి. చిలుకూరు స్థాయిలో ఆయన ఒత్తిడి తీసుకొచ్చాడు, ఆ స్థాయిలో ఆయన మంత్రాంగం నడిపాడు, ఆ స్థాయిలో 7వ తేదీ ఆయన మద్యం సేవించున్నామని డిస్ట్రాయ్ చేసి ఆ రోజు కేసు పెట్టకుండా 8వ తేదీని చక్కగా ఆయనకుండే పలుకుబడిని వాడుకుంటూ మా ఫోన్లన్నీ సీజ్ అయ్యేలా చేశారు. ఆయన ఏదో ఆ వీడియోలు ఏమైనా ఉండేసి ఇప్పుడు నా దగ్గర వచ్చేసిన ఈ 2 అమ్మాయిలకి చూపించి బయట పెట్టి ఆయన అల్లరి చేసే ఉద్దేశం మాకేమీ లేదు. ఇట్స్ మై రిజాయిండరీ. ఏం జరిగింది అసలు అని చెప్పుకోవడంలో భాగంగా ఈరోజు మేము చెప్పుకోవాల్సి వచ్చింది. మా మీద అపవాదులు పడినాయి కాబట్టి ఈరోజు మేము బయట పెట్టాల్సి వచ్చింది. లేదు ఇప్పుడు కూడా మేము చెప్పేటోళ్ళం కాదమ్మా. అది కూడా మీ మీద దాడి జరిగింది కాబట్టి. దాడి జరగక ముందు కూడా ఈ విషయాలు చెప్పానమ్మా. మేము పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన దగ్గర నుంచి మా బెయిల్ వచ్చే వరకు రకరకాల కథనాలు, ఇలాగట అలాగట అటా ఇటా అటాలు అట్టలు. మరి ఇన్ని కోట్లు మేము సంపాదించేసి గట్టిగా ఒక 2 లక్షల రూపాయలు తీసి చూపించి చెప్పండి పోలీసుల్ని. 2 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టారు, లేకపోతే 2 లక్షల రూపాయలు అకౌంట్లో చూపించమని చెప్పండి.
ఎక్కడున్నాయి తల్లి, చూపించమని చెప్పండి. ఎందుకని ఎవరు అంటే మీరు ఇందాక చెప్పారు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యామో అప్పటి నుంచి కూడా మేము వాదిస్తున్నది అదే, మేము ఆరోపిస్తున్నది అదే అని చెప్పినప్పటికీ ఈ న్యూస్ ఎందుకని మరి వైరల్ అవ్వలేదు అంటారు కదమ్మా? ఎక్కడికి వస్తుంది వైరల్, ఎక్కడ అవుతుంది? ఏప్రిల్ 5 వరకు మేము జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాము. ఏప్రిల్ 5 తర్వాత మేము వచ్చిన తర్వాత నుంచే కదా మీ రిజైనరీ మేము ఇవ్వటం. ఓ మీరు బయటకు వచ్చారా, మీకు బెయిల్ వచ్చిందా, మాకు మీ రిజైనరీ, మీ ప్రత్యుత్తరం ఏమిటి అన్నప్పుడు కదా మేము చేసింది. ఇంకొకటి అండి, ముఖ్యంగా ఈ వీడియో ఏదైతే ఉందో మీరు రికార్డ్ చేసి ఆయనతో వాదిస్తున్న వీడియో, మరి అందులో ఎందుకని ఎక్కడ కూడా ఆ రూమ్ లో జరిగిన ఘటన గురించి కానివ్వండి లేకపోతే మాట్లాడినవి ఏవి కూడా ఎందుకని రికార్డ్ అవ్వలేదు? మొదటి పార్ట్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ పైకి వచ్చారు. ఆ పైకి వచ్చిన తర్వాతే ఈ వీడియో రికార్డ్ చేసింది. రంగరాజన్ గారు ఆ రూమ్ లోపల 2 మహిళలు ఉన్నారనే విషయం కూడా మా వచ్చిన వాళ్ళకి తెలియదు, మేము వాళ్ళకి చెప్పలేదు. కానీ ఎక్కడ కూడా ఆయన కూడా అంటే ఒక మూలన కూర్చున్న పరిస్థితే తప్ప ఆయన కూడా ఏమి మాట్లాడని పరిస్థితి లేదమ్మా, లేదు. ఆయన అప్పుడు బాగా సిగ్గుపడిపోయి ఉన్నారు. ఆయన ఇంత ఇలా జరిగింది, ఆయన ముఖం కూడా కొంచెం ఉబ్బిపోయి ఉన్న కారణంగా మీరు ఆయన మీద చేయి చేసుకున్నారు అనే మాట కూడా రావటం జరిగింది అక్కడ. ఎందుకంటే ఆ వీడియోలో మనం చూసాం అదంతా కూడా. ఆయన గట్టిగా పెనుగులు ఆడినప్పుడు ఆయన నన్ను తోసుండొచ్చు, నేను ఆయన తోసుండొచ్చు. ఆ పెనుగులాట తప్పించి దాడి కాదు అమ్మ. నిజంగా మేము దాడే చేస్తే ఆయన 2వ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టలేరమ్మా. ఆయన 2వ రోజు ప్రెస్ మీట్ కదా అందరినీ కలిసి ఈ రకంగా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు మేము 20 మంది పైన ఉన్నాం, ఆయన ఒక్క ఆయనే ఉన్నారు. మేము నిజంగా దాడే చేస్తే ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది కదా తల్లి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు మీరు పోలీసులకు ఇచ్చినప్పటికీ కూడా మీ సైడ్ నుంచి న్యాయం జరగలేదు అంటారు? అంటే పోలీసులు, వారు పోలీసు బాసులు, డీసీపీ ఏం చెప్పారు, సిపి ఏం చెప్పారు, ఇది మాట్లాడతారు. ఇది దీని ప్రకారంగా పనిచేస్తారు వారు. వారు ఏమంతే తప్ప మా పక్కన చేసి అంత స్వేచ్ఛ పోలీసులకు ఉండదు. ఉదాహరణకి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి నేను డీజీపీకి ఆదేశాలు ఇచ్చేసాను, నేను కఠిన చర్యలు తీసుకోమని చెప్పి పని వేసానని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఆయన ఇది తప్పు కదా, ఏం తెలియకుండా ఆదేశాలు మీరు ఎలా ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, అయినా జైలుకి వెళ్ళి వచ్చాను, పెరోల్ తీసుకుని నా కూతురు నిస్తార్థానికి ఏమంటారు ఆ శుభలేఖ రాసుకోవడం కోసం 7 గంటలో 8 గంటలో బెయిల్ తీసుకొచ్చాను రాశారు. మీలాంటి వాళ్ళు కాదు, అందరికీ కూతురులు ఉండరా? సరే, ఇందాక మీరు అన్నట్టుగానే మీరు రేవంత్ రెడ్డి గారు మీకు ఫోన్ చేయడం జరిగింది, అదంతా ఇందాక చెప్పారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి మీకు పరిచయం ఉన్నప్పుడు ఆయన మీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు? అక్కడ అసలు ఏం జరిగింది ఏంటనే విషయం? 8వ తేదీ అరెస్ట్ అయి ఉన్నాము, 8వ తేదీ దాకా మా ఫోన్లు ఆన్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రత్యక్షంగా ఫోన్ చేయరు, ఆయన దగ్గర ఉదయసింహాన్ ఉంటారు, చేస్తే ఆయన చెయ్యాలి. అసలు రేవంత్ రెడ్డి గారికి నేను 2018లో కలిసిన వీరరాఘవరెడ్డి ఇతను ఒకటని తెలుసో తెలియదు. అంటే వీడియోలో చూసే తెలియని అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు చెప్పారంటారా? పిఏ వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి. అవును, ఆ టెట్ షెడ్యూల్ ఎలా జరిగిందట, ఒకసారి మీరు ఫోన్ మాట్లాడండి. ఏం జరిగిందో మనకు తెలియదు అక్కడ. రేవంత్ రెడ్డి గారు అయితే నేను 2018లో కలిసినప్పుడు చెప్పా, ఇలా మీరు 2017లో ఫోన్ చేశారు ఉదయసింహ ద్వారా మాట్లాడంటే, అవును నాకు గుర్తు, నేనే ఫోన్ చేయించాను కదా నేను, కాబట్టి ఇప్పుడు కూడా నేనే మళ్ళీ ఈయనకి ఎవరైతే నన్ను పిలిపించారో ఆయన నేనే రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని కలవాలని చెప్పి అన్నాడండి ఆయన. ఇప్పుడు మన మాటలు చూస్తున్నా ఆ ఉదయసింహ గారు, ఆ రేవంత్ రెడ్డి గారు, మమ్మల్ని మా ముగ్గురిని కలిపిన వామటి గోత్రులు, ఆయన పెద్ద బిల్డర్, ఆయనకి గుర్తుండే ఉండదు కదా. కానీ ఇందులో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. మీ సైడ్ నుంచి మాట్లాడే వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీసుల దగ్గర నుంచి కూడా ఎవరు మాట్లాడని పరిస్థితి. మరి దీని గురించి ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు సహజంగా ఎక్కడ అధికారం ఉందో, ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ పలుకుబడి ఉందో, ఎక్కడ జనబలం ఉందో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇప్పుడు రంగరాజన్ గారి దగ్గర డబ్బు ఉంది, రంగరాజన్ గారి దగ్గర పలుకుబడి ఉంది, ఆయనకి పేరు ఉంది, అధికార పక్షం కూడా ప్రతిపక్షం కూడా ఆయన పక్కన చేరున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు మద్దతు ఏమొస్తుంది? హైందవ సంఘాలకు కూడా వారు చేసింది ఏం తప్పు కాదు. మా గుడిలో పూజారి మీద దాడి జరుగుద్దా, ఈ పోర్షన్ మాత్రమే విన్నారు వారు. ఈ మొదటి పోర్షన్ రంగరాజు గారి నిజ స్వరూపం తెలియదు కాబట్టి తెలిసే వరకు వాళ్ళకు కూడా ఇదే ఆలోచన ఉండడం తప్పేమీ కాదు. కాబట్టి వారు కూడా మాకు వ్యతిరేకంగా స్పందించారు. ఈ మనం మాట్లాడుతున్న తర్వాత ఈ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది పూర్వజన్మ వైరమో ఏమో, పూర్వాభ్యాసేన తేనైవ హరియతే వ్యవసోపి సహజిజ్ఞాస్వరూపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఆ పూర్వజన్మ వైరమో ఏమో తెలియదు, ఇప్పటికి ఇతని మాటలు నమ్మొద్దు అని కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు. ఇతన్ని మీ ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ ఎందుకు చేశారు, మీ పరుగు పోద్దని కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు. అమ్మో ఇతని మాటలో నిజాయితీ ఉంది,
ఇతని మాటలో సత్యం ఉంది, మేము ఇతను సపోర్ట్ చేస్తున్నాం, క్షమించండి మమ్మల్ని, తెలియక మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం, క్షమాపణలు చెప్తూ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అమ్మ యద్భావం తద్భవతి, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు అన్నమయ్యే మాట. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సపోర్ట్ ఉన్నా లేకున్నా లోకుల మద్దతు కాదు, లోకేశ్వరుడు మద్దతు కావాలని ఇప్పుడు కోరిక తల్లి. ఆ లోకేశ్వరుడు మద్దతు అయితే ఉందని భావిస్తున్నాం. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు తోడై ఉన్నాడని నమ్ముతున్నాం. మరి ఇంత జరిగాక ఏం కోరుకుంటున్నారు మీరు? ఎంత జరిగినా ప్రాణం ఉన్నంత వరకు ధర్మస్థాపన కోసం ప్రత్యేక సైన్యాన్ని తయారు చేయటం అనేటువంటి ఉద్దేశం మాత్రం చావదమ్మా. అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం ఒక డిఫరెంట్ కేసు. అందులో మీ మీద ఎక్కువగా ప్రభావితం చూపించిన ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు దాడి జరిగింది, అది నిజంగా రంగరాజన్ గారే చేశారా, లేకపోతే ఎందుకంటే మీ మీద ఇంకా చాలామందికి కోపం ఉన్న పరిస్థితి ఉంది, ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేశారని తెలియనప్పటికీ కూడా మళ్ళీ ప్రాణహాని ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందంటారు? అదేమన్నా అనిపిస్తుంది? ఉండొచ్చమ్మా. నిన్న కూడా వారు కత్తి తీసుకొచ్చి కర్రతో కొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ స్థానికులే కానీ అడ్డుపడి ఉండకపోయినా, నా దగ్గర ఉండే వాళ్ళు కూడా గట్టిగా ప్రతిఘటించకపోయినా నిన్న కూడా అట్లాంటి ప్రమాదం జరిగి ఉండేది. అట్లాంటి అవకాశం కూడా లేకపోలేదమ్మా. కానీ ఏదో రోజు శరీరం విడిచిపెడతామమ్మా. ఏదో ఒక రోజు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నశోషేతి మారుత. ఒకరోజు మనం శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, కానీ ఆత్మకు చావు పుట్టుకులు లేవు, శరీరం నశించిపోతుందని చెప్పినట్టు ఈ రోజు కాకుండా ఏ రోజైనా పోవాల్సిందే. ఒకవేళ ఏదైనా సత్కార్యం చేసిపోతే సంతోషం. కానీ ఏదైనప్పటికీ మీరు చేస్తున్న ఆరోపణలు మాత్రం చాలా పెద్ద ఆరోపణలే అని చెప్పొచ్చు. మరి దాని గురించి ఇంకా ఆయన ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది కూడా చాలా మందికి తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఆయన వాళ్ళు చెప్పేని అబద్ధాలు, ఇదంతా నిజం కాదు, ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి అని చెప్పారు ఆయన. అంటే బయట పెట్టమనండి అని మా ఫోన్లన్నీ సీజ్ అవ్వకముందు చెప్తే కథ వేరేగా ఉండేది. కానీ ఫోన్లు అవి సీజ్ అయినాయి కన్ఫామ్ చేసిన తర్వాత ఆయన చెప్పాడేమని మేము అనుకుంటున్నాం. అలాగే 7వ తేదీ పెట్టాల్సిన కేసు 8వ తేదీని పెట్టారు. అక్కడ ఉండే కండం అవన్నీ డిస్ట్రాయ్ చేసి ఆ రూము మద్యం వాసన రాకుండా చక్కగా ధూపదీపాలన్నీ వేసి ఈ మాటలు బయట జనానికి చెప్పారేమో అనేది మా యొక్క మాట తల్లి ఇది. కానీ ఆయన కూడా మా మాటలు అబద్ధం అని ఖండించే హక్కు ఆయనకు కూడా ఉంది. ఆ రోజు చెప్పేసారు, వీర రాఘవరెడ్డి మాటలు ఎవరు వేసినా వారి మీద తిరిగి మళ్ళీ మేము డిఫేమేషన్ వేస్తాం, క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన. కాబట్టి ఇంకా ఆయన ప్రయత్నంగా ఆయన చేసి రిజైనర్ ఇచ్చున్నారు ఆయన, మా రిజైనర్ మేము ఇచ్చాం. కానీ మీ దగ్గర మీ నాన్నగారి దగ్గర పనిచేసే వ్యక్తులే చేసిన వ్యక్తులే ఈ రకంగా చెప్తున్నారు, దానికి ఏమంటారు అని రేపు మీ మీడియా వాళ్ళు ఏమన్నా అడిగితే దానికి ఏం చెప్తారో చూడాలి. దయచేసి అది కూడా నా మీద వేసేయకండి అయ్యా. ఎప్పటికీ నేను సిద్ధం. నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటారా, లై డిటెక్టర్ అంటారా, లేకపోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వేసుకున్నాను మేము సిద్ధం. మేము కోట్లు దోచుకుని ఎక్కడ దాచినా అవన్నీ పట్టుకుని జనానికి పనిచేసేయండి. ఎక్కడైనా మేము ఆస్తులు దాచుకుంటే అది తీసేసుకుని శుభ్రంగా జనానికి పనిచేసేయండి. మేము అక్రమంగా ఏమన్నా దోచుకున్నా సరే చక్కగా ఇలాంటి విషయాల్లో కూడా మా పక్కన అబద్ధం అనుకుంటే నార్కో అనాలిసిస్ కూడా మేము సిద్ధం. మీరు కూడా సిద్ధం అవ్వాలి అయ్యా, మనం కూడా సిద్ధం అవ్వాలి. ఏదో రోజు తప్పు బయటకు రాక మానదండి, ఏదో రోజు వస్తుందండి అయ్యా. చూడొచ్చు ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తున్నామో వాటన్నిటికీ కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి టెస్ట్లకైనా మేము సిద్ధమే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ వీటికి మాత్రం సమాధానం రంగరాజన్ గారు చెప్పి తీరాలని చెప్పొచ్చు. ఎందుకంటే వస్తున్న ఆరోపణలు అనేక విధాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే చిలుకూరి బాలాజీ అర్చకులు అనగానే ప్రతి ఒక్కరు కూడా రంగరాజన్ గారు అంటూ కూడా వాళ్ళ పేర్లను కూడా తెలిసిన పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది మరి ఆయన ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి సమాధానం ఇస్తారనేది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.